పాట మనిషి పుట్టగానే పాట పుట్టిందేమో, బిడ్డ పుట్టగానే మరి క్యారం అంటే ఏడుస్తూ ఉంటాడు, వయసు వచ్చాక ప్యార్ ప్యార్ అంటూ ప్రేమలో పడుతూ ఉంటాడు. మరి అక్కడి నుంచి ప్రేమ పడిన తర్వాత ప్రేమ పాటలు పడుతూ ఉంటాయి, లేదా విషాదం ఉంటే విషాద పాటలు పడుతూ ఉంటాయి. మరి ఈ పాటల వెనకాల అసలు ఎలాంటి కసరత్తు జరుగుతూ ఉంటుంది, మరి ఇవన్నీ తెలియాలంటే ఒక సంగీత దర్శకుడితో మాట్లాడితే బెటరు. ఆయన సినిమాలో ప్లస్ బుల్లితెర మీద కూడా చాలా పాటలు చేశారు, ముఖ్యంగా కార్తీక దీపం లాంటి సీరియల్స్ కూడా ఆయన మ్యూజిక్ చేశారు. ఆయన గురించి చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం. అక్షర జ్ఞానం, స్వర విజ్ఞానం లేకుండా సంగీత దర్శకుడు అవ్వడం సాధ్యమా అని ప్రశ్నించుకుంటే అందుకు ఉదాహరణ మీనాక్షి భుజంగానే చెప్పాలి. ఒకనాడు పెట్రోల్ బంకుల్లో పనిచేసిన కుర్రాడు నేడు సంగీత దర్శకుడిగా, రచయితగా తానేంటో నిరూపించుకోవడమే అందుకు నిదర్శనం. సంగీత దర్శకుడిగా 5 సినిమాల ప్రయాణం, 50కి పైగా సీరియల్స్. ఇవి చాలదా అతని ప్రతిభ ఎలాంటిదో చెప్పడానికి? ఏ వ్యక్తి అమాంతం ఉన్నత శిఖరాలకు ఎదగలేడు. ముందు అతనిలో సంకల్పం ఉండాలి, దానికి తగ్గ కృషి ఉండాలి. కీర్తనలు రాయాలన్న ఆలోచన అన్నమయ్యకు ఎలా వచ్చింది? ఆట వెలదిలో శతకం రాయగలనన్న నమ్మకం యోగివేమనకు ఎలా కలిగింది అంటే సమాధానం దొరకదేమో గాని కొందరిని చూసినప్పుడు మాత్రం జవాబు దొరికి తీరుతుంది. మీనాక్షి భుజంలో ఓ కవి దాగున్నాడు. కవిని డామినేట్ చేసే సంగీత దర్శకుడు ఉన్నాడు. అమ్మవారి అనుగ్రహంతోనే తానిలా రాణించగలిగానంటున్నారు ఈ యువ సంగీత దర్శకుడు. శృతి, రాగం, తాళం, పల్లవి లాంటి లక్షణాలు సంగీతానికి ఉండాలి కదా. మరి ఈ రంగంలో అతనికి గురువెవరు అంటే ప్రకృతే గురువు అనుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏ గురువు లేకపోయినా ఈ లఘువుకు సంగీత బిగువులు ఒంటబట్టాయి. ఒక హిట్ వస్తే చాలు, ఎవరికైనా సినిమాల్లో మంచి బ్రేక్ వచ్చేస్తుంది. మీనాక్షి భుజంకు ఆ బ్రేక్ సీరియల్స్ రూపంలో వచ్చింది. పున్నాగ సీరియల్స్ లో అనగా ఇది నీ కథగా పున్నాగా, కళ్యాణ వైభోగంలో నల్లని మబ్బుల మధ్యకు వెళ్లేలాంటి పాటలు వింటే చాలు ఇంటింటా అతని పాటలు ఎలా మారుమ్రోగుతున్నాయో అర్థమవుతుంది. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన కార్తీక దీపం సీరియల్లో ఆరనీకుమా ఈ దీపం పాటను ఎవరూ మర్చిపోలేరు. మూగ మనసులు సీరియల్ అతనికి నంది అవార్డును కూడా సంపాదించి పెట్టింది. రాధమ్మ కూతురు, త్రినైని లాంటి సీరియల్స్ జాబితా మీనాక్షి భుజంగ్ వద్ద చాలానే ఉంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ కోసం ఆయన రూపొందించిన పాటలు జనంలో గుండెల్లోకి చొచ్చుకుపోయాయి. సైకో పోవాలి సైకిల్ రావాలి పాటకు అసాధారణ స్పందన లభిస్తుంది. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, ఆంధ్రుల ఆత్మగౌరవం లాంటి పాటలెన్నో జనంలో చైతన్యం కలిగిస్తున్నాయి. ఏవి చూశారు కదా, మీనాక్షి భుజంగ్ గారు మన గెస్ట్ ఈ రోజు. ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ ఎలా సాగింది ఏంటి కనుక్కుందాం. హాయ్, నమస్తే అండి. నమస్కారం సార్. మీ పాటల జర్నీ అసలు ఎలా మొదలైంది, ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చారు? నాకు 6 ఏళ్ల వయసు ఉన్న టైంలోనే సార్, అంటే నాన్నగారు వ్యవసాయంతో పాటు కొంతకాలం అది గ్యాప్ తీసుకొని మన ఊర్లలో చిన్న చిన్న స్క్రీన్స్ కట్టేసి, పరదాలు కట్టేసి సినిమా ప్రొజెక్షన్స్ చేసేవారు కదా, అందులో జాబ్ చేసేవారు. జాబ్ అంతేగాని ఆయన సినిమాలు వేసేవాళ్ళు కాదు, అందులో జాబ్ ఎంప్లాయ్. కానీ కాకపోతే మెయిన్ ఎంప్లాయ్ నాన్నగారు. టోటల్ వాళ్ళు దానికి ఓనర్ ఉన్నా కూడా తను పట్టించుకునేవారు కాదు, టోటల్ నాన్నగారికి అప్పచెప్పేవాళ్ళు. సో ఊరూరు తిరుగుతూ దాని ప్రొజెక్షన్ చేస్తూ 1 month. అంటే 16mm తెరాని వాళ్ళు అప్పట్లో. అవును, చాలా చిన్నది. అవును, అంతే. జస్ట్ మనకి ఈ వాళ్ళలో జస్ట్ చాలా చిన్నది అండి, దీనికంటే ఒక డబ్బులు వేసుకోండి అంతే. సో ఆ స్క్రీన్ పైన, సో అక్కడ నుంచి నాకు సినిమా ప్రపంచం అనేది పాటలతో ముఖ్యంగా. అంటే మీరు కూడా నాన్నగారితో పాటు వెళ్ళేవాళ్ళు అక్కడికి? వెళ్ళా, మన ఇంట్లోనే. యాక్చువల్లీ మన ఊరికి వస్తే మన ఇంట్లోనే ప్రొజెక్షన్. అంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఏదైతే ల్యాండ్ ఎక్కువ ఉంటుందో, స్పేస్, ఆడియన్స్ వచ్చి కూర్చోడానికి, జనాలు వచ్చి కూర్చోడానికి ఎక్కడైతే స్పేస్ ఉంటుందో ఆ ఇల్లుని సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రొజెక్షన్ వేసేవాళ్ళు. సో మన ఊర్లో మన ఇల్లు కాస్త ఇంటి ముందుల ప్లేస్ చాలా పెద్దది. సో మన ఊర్లో మన ఇల్లే. మధ్యాహ్నం పూట చూసేవాడిని ఇంట్లో గోడకి వేసేసుకొని, కొంచెం గోడ చేస్తే ఆటోమేటిక్గా నాన్న వేసేసేవారు, సరే వేసేయండి వాడు చూస్తాడనేసి. సో అలా చిన్నప్పటి నుంచే, ఊహ తెలిసి తెలియనప్పటి నుంచి సినిమాతో. పొలం ఉందా మీ నాన్నగారికి ఏమన్నా? అప్పుడు ఉండేదండి, అప్పట్లో ఉండేది. ఎంత ఉండేది అప్పట్లో? ఒక నియర్లీ 15-20 acres ఉండేది. అబ్బా, మీ నాన్నగారికి? నాన్నగారు, బాబాయ్ గారు ఇద్దరి. మరి ఏమైంది ఆ పొలం అంతా? 3 ఆడపిల్లలు. సో ఈ ప్రాసెస్ లో భాగంగా మెల్లిమెల్లిగా కరిగిపోయింది. అమ్మగారు ఏం చేసేవాళ్ళు? అమ్మగారు ఈ నైట్ స్కూల్ అంటారు కదా, నైట్ విద్య చెప్తుంటారు. అది సేమ్ టైం ట్యూషన్స్ కూడా చెప్తారు. చదువుకున్నారు అమ్మగారు? అమ్మగారు చదువుకున్నారు, ట్యూషన్స్ కూడా చెప్తారు. సో నా ఫస్ట్ టీచర్ అంటే అమ్మనే. అమ్మ దగ్గరే ఫస్ట్. అమ్మ కూడా పాటలు పాడతారా? అమ్మ మంచి సింగర్, నాన్న ఇంకా మంచి సింగర్. అంటే భజన కార్యక్రమాలు పెట్టేవాళ్ళు? భజనలు రెగ్యులర్గా కార్తీక మాసంలో ఎవ్రీడే ఆకు పూజ, హనుమంతుల వారికి ఆకు పూజ, కార్తీక మాసం మొత్తం ఎవ్రీడే భజనలు ఉంటాయి. ఓకే. ఇంకా అక్కడ నేను తబలా కొట్టడం. మీలో అక్కడే మొదలైంది బీజం? అక్కడే మొదలైంది. చాలా అద్భుతమైన పాటలు ఆ భజన డేస్ లో. ఏదో గుర్తుందా ఒక పాట అన్నా మీకు? గుర్తుంది.
వెంకటేశ నీవెగా వేగ మమ్ముల బ్రోవగా ఏడు కొండల పైన నిలిచి వెలుగుతుంటివి హాయిగా. ఇలా ఓకే. ఏ ఊరు అసలు మీది? మహబూబ్నగర్ డిస్టిక్ అండి, కొల్లాపూర్ తాలూకా, పెదకొత్తపల్లి మండలం, మారేడు మాన్ దిన్నే. ఓకే. ఎంతమంది మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? 3 అక్కలు, లాస్ట్ నేను. ఓకే. 4 అక్కలు, కానీ మధ్యలో ఒకరు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను రావడం. మొత్తానికి మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే? ఒక్కనే. ఒక్కరంటే మరి పిల్లల్ని బాగా చదివించాలి, సినిమాలు కాకుండా. వాళ్ళు విపరీతంగా చదివించారు, నేను చదవలేదండి. ఎందుకని వంట పట్టలేదు చదువు? ఇప్పుడు పాటల వైపు వెళ్ళింది అంతే. ఆటలు పాటలు, అది నాకు చదువు తెలుగు తప్ప ఇంకా నాకు ఏది అర్థమయ్యేది కాదు, ఎక్కేది కాదు. తెలుగు ఒక్కటి మాత్రం విన్నా వినకపోయినా అదొక్కటి మాత్రం ఎందుకో బాగా. ఎంతవరకు చదువుకున్నారు? 10th ఫెయిల్ అండి. 10th ఫెయిల్ వ్యక్తి సంగీత దర్శకుడు అయ్యాడంటే ఇంత పరిజ్ఞానం ఎలా వచ్చింది? ఫస్ట్ గాడ్ గిఫ్ట్ అనే చెప్తానండి, దాంట్లో ఇంకా వేరే సెకండ్ థాటే లేదు. నెక్స్ట్ ఆ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ని స్టెప్ బై స్టెప్ నేను పెంచుకుంటూ పోయాను అని నేను నమ్ముతున్నాను. అంటే దీనికి పనికొస్తానని మీకు ఎప్పుడు అనిపించింది? 2005లో అనిపించిందండి. ఎలా, ఎందుకు అనిపించింది? 2099 నుంచే ట్యూన్స్ చేసుకోవడం, లిరిక్స్ రాసుకోవడం స్టార్ట్ అయింది. 99 నుంచి స్టార్ట్ అయింది. బట్ 2005లో ఒక 99 ఎక్కడ ఉండేవాళ్ళు? సరూర్ నగర్ అండి, ఎల్బీ నగర్ ఏరియా, ఎల్బీ నగర్ సరూర్ నగర్లో ఉండేవాడిని, బృందావన్ కాలనీలో. సో 99లో స్టార్ట్ అయింది. బట్ అది 2001-2కి కొంచెం ఎస్ నేను రాయగలుగుతున్నాను అనేసి 2005లో కన్ఫర్మ్ అయిందండి. రాయటం కూడా అలవాటు ఉంది? ఫస్ట్ అంటే రాయటం అలవాటు ఉందని చెప్పేదానికంటే ట్యూన్ కంపోజ్ వినిపించినప్పుడు అర్థం కాదు కదండి. సో దానికోసం నేను రాసుకునేవాడిని. అది నాకు అర్థమైన తర్వాత అంటే తరాలు వినిపిస్తే అర్థం కావట్లేదు, సో దీనికి ఏదో ఉండాలి పదాలు అనే ఆలోచన నుంచి రాసుకోవడం మొదలెట్టాను. అప్పుడు వాళ్ళకి ఆ ట్యూన్ నా మైండ్లో ఉండేది, వీళ్ళకి ట్యూన్ నచ్చిందా లేదా, వీళ్ళకి ట్యూన్ నచ్చిందా లేదా. కానీ వాళ్ళకి పాట రూపంలో వింటేనే ఎదుటి వాళ్ళు ఎస్ బాగుంది, అది బాగాలేదు. నా చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు కావచ్చు, కొలీగ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు బాగుందిరా అనేసి, ఇదేదో బాగుంది, ఎక్కడో ఏమవుతుందిరా, ఏమవుతుంది చెప్పేవాళ్ళు కాదు. బట్ ఇలా డిస్కషన్స్. అంటే అసలు పేరేంటి, పూర్తి పేరేంటి మీది? భుజంగరావు అండి. భుజంగరావు మీనాక్షి భుజంగగా ఎలా మారారు? నా ఎవ్రీ బర్త్డేకి నేను కొల్లూరు మూకాంబిక అమ్మ క్షేత్రంకి వెళ్తుంటాను. 15th ఆగస్ట్ అంటే 13th ఆగస్ట్కి బయలుదేరుతాను ఇక్కడ, 14th అక్కడికి రీచ్ అవుతాను, 15th అక్కడ అమ్మవారి గుడిలో పూజలు చేయించుకోవడం, జస్ట్ అంటే వెళ్ళేసి అభిషేకం సంథింగ్ అలాంటివి. 2011 నా 15th వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి అన్ని ఇచ్చాను. వాళ్ళు పూజ చేసి తిరిగి వస్తూ మన వస్తువులు మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళు మీనాక్షి అని పిలవడం జరిగింది. అది నాది, బట్ వాళ్ళు మీనాక్షి అని పిలుస్తున్నారు. ఓకే. మీనాక్షి ఇవ్వాల్సింది పిలిచారు, మనదే కానీ మీనాక్షి అని పిలిచి ఇస్తున్నారు. నేను అప్పటికి అతని కళ్ళలో ఇది నాది స్వామి, బట్ నా పేరు మీనాక్షి కాదు అంటుంటే అతని కళ్ళలో కొంచెం ఒక రకమైన ఇది చూశాను. ఆ మూమెంట్ నాకు లిటర్గా ఒక షివరింగ్ లాగా, అంటే ఎక్కడో తెలియని ఒక చిన్న భయం లాగా. అలాగని భయం పూర్తి భయం అని చెప్పలేను, నెగిటివ్ వైపు అని చెప్పలేను, కానీ ఏదో అంటే శాసిస్తుంది అన్నట్టుగా అది చూశాను కళ్ళల్లో. ఇంకా ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు కూడా అలా ఫీలింగ్ ఉంది. సో జస్ట్ సైలెంట్గా తీసుకున్నాను ప్లేట్. దాని తర్వాత ఇక్కడికి వచ్చి కొందరిని కలిసి ఇలా అన్నారు, ఏంటి నాకు అర్థం కాలేదండి. వాళ్ళు కుండలిని వేసి చూశారు, జాతక చక్రం వేశారు. కుండలిని వేసి చూసి మీనాక్షి అమ్మవారి వైబ్రేషన్స్ మీ దాంట్లో చాలా ఉన్నాయండి మీ జాతక చక్రంలో, ఎందుకు తప్పు. ఏ నక్షత్రం ఇది? మకర నక్షత్రం, మకర రాశి ధనిష్ట నక్షత్రం 2వ పాదం. ఓకే. మరి ఏళ్ళు నడిచిన ఉందిగా మీకు, ఇప్పుడు చెప్పారు ఎవరన్నా? ఎవరు చెప్పలేదండి. అవునా? ఓకే ఓకే. ధనిష్ట నక్షత్రం వెళ్ళిపోతూ మీకు బ్రహ్మాండంగా పైకి తీసుకెళ్తాడు. పైకంటే అదే కెరీర్లో ఉజ్వల భవిష్యత్తు అని చెప్పుకోవాలి. కుంభరాశిలో ఉన్నాడు కదా శని, మకర రాశిలో శని ఉన్నప్పుడు నెత్తి మీద ఉన్నాడు అంటారు. అదే శని కుంభరాశిలోకి వచ్చాడంటే నెక్స్ట్ స్టెప్లో కుంభరాశిలో ఉన్నంతకాలం ఇక అక్కడి నుంచి శని గోచారంలో మళ్ళీ మీన రాశికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మీన రాశికి వెళ్ళిపోతాడో ఏళ్ళు నడిచి వెళ్ళిపోయినట్టే. ఇది జ్యోతిషపరమైన పరిజ్ఞానం. మరి ఇంటి పేరు? సిరిసెనగండ్ల అండి, సిరిసెనగండ్ల భుజంగరావు. నాకు ఎందుకు అవి ఇష్టం ఉండదు, అంటే ఐ మీన్ రావనే తోకలు టైటిల్ కార్డులో ఇక మీనాక్షి భుజంగండి. అప్పుడు వాళ్ళే చెప్పారు అమ్మవారి పేరే కదా, నీ నక్షత్రంలో కూడా అమ్మ నీ జాతక బలంలో కనిపిస్తుంది, అమ్మ పేరే కదా పెట్టేసుకోవచ్చు. అలా రావని తీసేసి మీనాక్షి భుజంగ అని పెట్టుకున్నారు. అంటే నేను పెట్టుకున్నాను కంటే అక్కడ వాళ్ళే పెట్టేశారని అర్థం. హైదరాబాద్ ఎందుకు వచ్చారు అసలు? జస్ట్ బతుకుదెర కోసం ఫ్యామిలీ వచ్చిందండి. అప్పుడు నేను 9th క్లాస్. ఒక్కడే వచ్చారా? లేదు, ఫ్యామిలీ అంతా ఒకటేసారి, ఫ్యామిలీ మొత్తం ఒకటేసారి. అంటే అమ్మ అందరూ. నాన్నగారు ఆల్రెడీ ఇప్పుడు గజ్వేల్ అనేసి మన గౌరారం గజ్వేల్ ప్రజ్ఞాపన అంటారు కదా, అక్కడ గౌరారం నుంచి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో మన రిలేటివ్స్ తోటలు ఉన్నాయండి. ఆ తోటల్లో సూపర్వైజర్కి వచ్చాడు, మేనేజర్ మొత్తం అయిపోయాడు, మొత్తం నాన్న చూసుకునేవారు. అంటే ఆల్రెడీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు నాన్న. అక్కడెక్కడో మేము నల్లమల అడవులకు దగ్గరలో మారేడు మాందిని అనేది, ఇటు నాన్నగారు సిటీకి దగ్గరలో.
ఇప్పుడు లేటర్ నువ్వు ఒక నాన్నగారు వచ్చిన 2 yearsకి మేము ఇక్కడికి వచ్చేసాం, తీసుకొచ్చారు. అంటే మేము ఇక్కడికి వచ్చి అప్పటికి నేను జస్ట్ 8th class అక్కడ కంప్లీట్. అమ్మగారు కూడా ఏమైనా చేసేవాళ్ళు ఇక్కడ? అమ్మగారు ఏం చేసేవారు కదా, అప్పుడు ఊర్లో అయితే ట్యూషన్స్ చెప్పేవారు, అన్నీ చూసుకునేవారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదు, అక్క వాళ్ళే సోర్స్ అంతా, ఫైనాన్షియల్ సోర్స్ అంతా అక్క వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అక్కడ? ఈ గోల్డ్ రింగ్స్ అని కొంచెం బిజినెస్ జరుగుతుంటుంది, అవి మ్యాచింగ్ చేయాలి, మ్యాచింగ్స్ చేయడం, రింగ్స్ లాగా ఉంటే వాటిని మ్యాచింగ్స్ చేయడం, అవి చేసేవాళ్ళు. దాని తర్వాత లేటర్ అని మళ్ళీ దాంట్లో హెల్త్ పాడవుతుంది కూర్చొని అనేసి ఒక్కొక్కరు వేరే వేరే కంపెనీస్లో, ఒకరు త్రినేత్ర సూపర్ మార్కెట్, ఇంకొకరు వేరే మార్కెట్లోకి. కానీ మన పరిస్థితి ఇలా ఉంది కదా, మనం చదువుకుందాము, మనం ఉద్యోగం చేస్తుందాం అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? చదువుకుందామన్న ఆలోచన నాకు 10thలోనే పుట్టిందండి. టు బి హానెస్ట్, మాలతి టీచర్ అని బయాలజీ టీచరు, నేను క్లాస్లో లాస్ట్ నేనే, క్లాస్లో ఫస్ట్ అంటే నా తమ్ముడు అంటే దాయాదులు అంటారు కదా, బాబాయ్ కొడుకు. స్కూల్ టాపర్ వాడు, క్లాస్ కూడా కాదు, స్కూల్ టాపర్ రామకృష్ణ అనేసి. ఏ టీచర్ అన్నా వాళ్ళ అడ్డం పెట్టి నన్ను వేసుకునేవాళ్ళు. మీ తమ్ముని చూసి జస్ట్ వాడికి నాకు 7 days, అది 15th August, వాడిది August 21st అంతే, 7 days చిన్నవాడు. ప్రతి దాంట్లో వాడు టాపర్, ప్రతి సబ్జెక్ట్లో స్కూల్ టాపర్. సో ఒకనొక స్టేజ్లో ఒక టీచర్ నాకు మంచి క్లాస్ తీసుకున్నారు. ఏమన్నారు? 2 days మాత్రం నీవి కదా ఇయర్లో, మిగతా డేస్ నీవు ఎందుకు కాకూడదని ఒక మాట అన్నారు. దాని తర్వాత నీకు అర్థం కాదు, ఏ 2 days? 15th August అండ్ January 26th అనేది ఖచ్చితంగా అవి నా డేస్. అంటే ఆల్రెడీ ఉన్న కంపోజిషన్స్కి, హిట్ అయిన సాంగ్స్కి నేను ఆ డేస్కి, ఆ రోజు మూమెంట్కి అనుగుణంగా ఒక లిరిక్ రాసేసుకొని ఆకేషన్స్లో పాడటము, బయట స్కూల్లోనే ప్రైజెస్ కొట్టేయడం. అంటే అప్పటి వరకు ఎవరో తెలియదు నేను, బట్ ఆ రోజు స్కూల్ మొత్తానికి పరిచయం అయిపోతాను. అలా ప్రతి స్కూల్లో జరిగింది. నేను చదువుకున్న ఎక్కడెక్కడైతే సిటీస్ తిరిగానో అన్ని స్కూళ్ళల్లో ఆ డే మాత్రం నేను పరిచయం అయిపోతాను. కానీ మరి ఇది మీలో ఈ ప్రత్యేకత ఉంది అనుకున్నప్పుడు శాస్త్రీయ సంగీతం ఎందుకు నేర్చుకోలేదు? ప్రయత్నించాను, సందర్భాలు కుదరలేదు, సాకులు చెప్పదలుచుకోలేదు, నిజమే చెప్పాను. మరి ఎవరి దగ్గర అసిస్టెంట్కి చేరదాం? నాకు 2005లో స్టార్టింగ్లో మన ఇప్పుడు చిన్ని చరణ్ ఉన్నారు కదా, అవును, ఇప్పుడు చరణార్జున, అప్పుడు చిన్ని చరణ్, తను ఒక రూట్ నుంచి, అప్పుడు నాకు తన పరిచయం కానీ నేను తనకు పరిచయం చేసుకోలేదు, ఇద్దరం చేసుకోలేదు. బట్ వందే మాతరం గారి దగ్గరికి రెగ్యులర్గా తిరిగేవాళ్ళం. వందే మాతరం గారు ఒక ఆఫర్ చేశారు. అప్పటికి వారు చిన్ని చరణ్ నా పాట రాసున్నారు, ఇదేమిటమ్మా మాయ మాయ సాంగ్ అప్పటికి రిలీజ్ అయిపోయింది. అప్పటికి ఆ రోజు వీరిని కలవడానికి నేను వెళ్ళినప్పుడు వందే మాతరం గారిని కరెక్ట్ అదే టైంకి చిన్ని కూడా వచ్చారు. ఆ రోజు డిస్కషన్ అయిపోయింది. చిన్నిని మాట్లాడి పంపించిన తర్వాత అప్పటికి నా సాంగ్స్ వినున్నారు. నేను సీడీ చేసి ఉన్నాను, డెమోస్ అన్ని నేను చేసిన సాంగ్స్ అని ఒక 7 songs ఉండేవి అందులో. అది వినేసి ఉన్నారు. అది నేను పట్నాయక్ గారి స్టూడియోలో ఇచ్చున్నాను, సేమ్ టైం వందే మాతరం గారి స్టూడియోలో ఇచ్చున్నాను. మళ్ళీ దాని తర్వాత పట్నాయక్ గారు వినట్లేదు, డిలే చేస్తున్నారు అనేసి నేను అక్కడ నుంచి సీడీ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఇంజనీర్స్ కొందరు చెప్పడం వల్ల వెల్ విషర్స్ లాగా నాకు గైడ్ చేశారు, తీసుకెళ్ళడమ్మా మీరు ప్రయత్నించుకోండి బయట అనేసి, వారికి వినేంత టైం లేదనేసి. వందే మాతరం గారు మాత్రం విన్నారు. నేను సరే అది ఇచ్చింది అనేసి అంటే అవునా అనేసి వారు వెంటనే, కవి గారు మీరు వర్క్ చేస్తారా నా దగ్గర, పాటకి మీకు ఇంత ఇస్తాను, మీకు ఒకవేళ మీ కంపోజిషన్ తీసుకున్నా నేను ఇంత ఇస్తాను, సపరేట్గా మీకు లిరిక్ రాసినందుకు కూడా ఇంత ఇస్తాను, ఎవ్రీ సాలరీ కూడా ఇంత ఇస్తానని అన్నీ చెప్పారు వారు. చాలా బెస్ట్ ఆపర్చునిటీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే స్టార్ట్ అయింది కెరీర్ అనేసి. అక్కడ నుంచి బయటకు వచ్చినంత మనకు వెల్ విషెస్ మనం డిస్కస్ చేస్తాం కదా, ఇలా వందే మాతరం గారు ఇలా అవకాశం ఇచ్చారు, రమ్మన్నారు, ఎప్పటి నుంచైనా వచ్చేసేయన్నారు అనేసి అంటే నా చుట్టూ ఉన్న వెల్ విషెస్, నువ్వు ఆల్రెడీ కంపోజర్వి కదా, నువ్వు ట్రై చేస్తున్నావు కంపోజర్గా, నువ్వు అక్కడికి వెళ్తే ఒక లిరిక్ రైటర్గా వెళ్తానంటే వెళ్ళు. ఏ సంవత్సరం అది? 2005. లిరిక్ రైటర్గా వెళ్ళి జాయిన్ అయితే ఓకే, కానీ కంపోజర్గా వెళ్ళి జాయిన్ అయితే నీ కంపోజిషన్ ఇండస్ట్రీకి పరిచయం అయిపోతుంది కదా. తెర వెనకాల ఎవరు చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు కదా, కానీ నీ కెరీర్కి అదే మ్యాటర్ కదా. అదే గోస్ట్ రైటర్ లాగా, గోస్ట్ మ్యూజిక్ రైటర్. సో నువ్వు ఓన్లీ లిరిక్ రైటర్ లాగా వెళ్తే వెళ్ళు, అదే ఓకే. ఎందుకంటే నీ మెయిన్ పార్ట్ వచ్చేసి మ్యూజిక్ కంపోజిషన్ కనుక ఒకసారి ఆలోచించుకొనేసి, అది ఎక్కువ పర్సంటేజ్ ఇదే ఆన్సర్ ఇచ్చారు. ఒక్కరు మాత్రం లేదు వెళ్తే బెటర్, ఎందుకంటే 0 సర్కిల్, ఇప్పుడు నీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, సో వెళ్తే పెద్ద సర్కిల్లో పడతావు. ఆ టైంకి మన హరీష్ జయరాజ్ ఆ టైంలో అక్కడ కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నారు వందే మాతరం గారి దగ్గర నేను వెళ్ళిన టైంలో. అంటే ఇప్పుడు అనిపిస్తుందా ఒకవేళ అది చేరుంటే బాగుండేదేమో అని అనిపించిందా? ఏమనిపించలేదండి, ఇప్పుడు అనిపించట్లేదు. చేరుంటే బాగుండేదని మాత్రం ఏమనిపించలేదు. కార్తీక దీపంలో పాట ఏంటది మీరు చేసింది? ఆర్మీకు మా ఇది యాక్చువల్ పెద్ద ఆయన సత్యం గారు చేశారు, కాకపోతే దాంట్లో నేను చేశానని చెప్పుకోవడానికి చరణం కంపోజిషన్ మందే అండి. చరణం ఏంటది? తాన నాని నాని నాన తాన నాని నాని నాన నాన నాని నాని నానే తాన నాని నా తాన నాన నాని నా తాన నాన నాని నా.
ఇక్కడ వరకు మన కంపోజిషన్. దాని తర్వాత మళ్ళీ తానని నానా తానని నానని నానని నానా ఆరని కుమాయి కన్స్ట్రక్షన్ దానికి. ఓకే. వారు అంటే అక్కడ వారు ఇచ్చిన ఫ్రీడమ్ అండి. ఇప్పుడు లక్షల్లో పెట్టి కొంటారు వాళ్ళు. వారు ఒకటే చెప్తారు, పాట చెడిపోవద్దండి, ఇది ఆల్రెడీ ఒక పెద్ద హిట్, ఇది చెడిపోవద్దు అనేసి. బట్ రాఘవ్ గారితో నాకున్న క్లోజ్నెస్ వల్ల, వారికి నా పైన ఉన్న నమ్మకం వల్ల, సార్ చేస్తాను బట్ కనీసం చరణాలని నేను కంపోజ్ చేస్తాను, మనసు ఒప్పుకోవట్లేదు సార్, యాస్టిజ్ చేసి ఇవ్వడం అంటే ఇంకా ఎవరైనా చేసిస్తారు కదా, ఎవరైనా కూడా యాస్టిజ్ చేసి ఇవ్వలేరండి, అందుకే మిమ్మల్ని పిలిచాము. బట్ ఓకే మీరు ట్రై చేయండి, బాగుంటే పెట్టుకుందాం, లేదంటే ఒరిజినల్ వెళ్ళిపోదాం అనేసి ఫ్రీడమ్ ఇచ్చారు. చరణం చేసుకొని వెళ్ళిపోయాను. మీటింగ్ అయ్యింది. మీనాక్షి గారు మీరు చరణం మీరు చేస్తున్నారు కదా అనేసి, ఇప్పుడు నేను వినిపించింది ఏం చేసింది సార్ అన్నారు. సో వాళ్ళంటే నేను చేసిన చరణాన్ని కూడా వాళ్ళు క్యాచ్ చేయలేకపోయారు అక్కడ. అంటే అంత మిక్స్ అయిపోయింది, అసలు కనిపెట్టలేకుండా చేశారనేసి. ఒకసారి ఒరిజినల్ ప్లే చేయండి, ఒరిజినల్ ప్లే చేశారు. ఆ ఒరిజినల్ నాకు నా మైండ్ నుంచి కూడా వెళ్ళిపోయింది. అంటే దీనిపైన నేను అంత ఫోకస్గా మ్యూజిక్ అంతా నేనండి. ప్లేయర్స్ సింగర్స్ మాత్రం చాలా మంది వర్క్ చేశారు. ఎందుకంటే యాస్టిజ్ ఆ పాత ఫీలే రప్పించాలనేసి దాదాపు ఒక 4 పాడారు. సత్యం గారు అంటే ఎవరు? పెద్ద ఆయనండి, స్వర్గీయ సత్యం గారు ఆయన. ఓకే. కానీ దానికి ఎవరైతే సౌండ్ డిజైనింగ్ రికార్డింగ్స్ చేశారో అదే టెక్నీషియన్ ఇక్కడ దీనికి జీబు గారు అనేసి. వారు ఒక్క దగ్గర జీబు గారు ఒక మాట అన్నారు ఈ కంపోజిషన్ లో, సత్యం గారు వింటే మాత్రం ఖచ్చితంగా సంతోషించేవారురా, నువ్వు ఆయన పల్లవిలో పెట్టాడు ప్రాణం అంతా, నువ్వు ఆ ప్రాణాన్ని తీసుకొచ్చి చరణంలోకి పెట్టేశావు, చాలా బాగా చేసావు అన్న. అది సోనుబాబు సినిమా కదా అది, కార్తీక్ దీపం. చాలా పెద్ద హిట్, ఇప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది. సో దాన్ని ఎలాంటి ప్రయోగం చేసి మనం డిస్టర్బ్ చేయకూడదు అనేసి రాఘవ్ గారు. ఇక్కడ మీరు ఇందాక సంగీతం ఎలా వచ్చిందంటే గాడ్ గిఫ్ట్ అన్నారు. గాడ్ గిఫ్ట్ అంటే సాధారణంగా వేరే వాళ్ళ పాటలు ఎత్తేసి చేటు పెట్టడమా? అలా ఏం కాదండి, కంపోజిషన్. అదే ఎట్లా వస్తుంది ఆ కంపోజిషన్, ఎలా పుడుతుంది, దేవుడు ఎలా ఇస్తాడు అది అంటే ఏం చెప్తారు? దేవుడు ఎలా ఇస్తాడంటే చెప్పడానికి సమాధానం లేదండి. కానీ దేవుడు చిందాన్ని మనం పెంచుకొని ఫోకస్గా, అది కష్టం అని కూడా నేను చెప్పాను. నా పాయింట్ అది ఇష్టం. పెట్రోల్ పంప్లో జాబ్ చేశాను, ఏ రోజు కష్టపడినట్టు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉన్నాను అనుకున్నాను. ఆ రోజు కూడా ఈవెన్ కంపోజిషన్ కూడా ఎంజాయ్ చేస్తుంటాను. మనసు చెప్తుంటది ఈ టేక్ ఆఫ్ ఓకేనా, ఈ హుక్ బీట్ ఓకేనా, ఇది వెళ్ళి బయట కరెక్ట్గా వినిపిస్తుందా, అది ముందే మనసు చెప్పేస్తుంది. మనసు చెప్పేస్తుంది. అంటే మీరు చెప్తున్న నాకేమవుతుందంటే వేదాలనే శృతులు అంటారు. శృతం అంటే వినడం అనమాట. అంటే మహర్షులు ఏం చేశారంటే అంతరంగంలో వినిపించిన దాన్ని రాసుకుంటూ వచ్చారు. అది వేదాలు అయినాయి. అందుకే ఇన్నాళ్ళైనా ఇన్ని యుగాలైనా కానీ సజీవంగా ఉండడానికి కారణం అదే. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అవన్నీ నేను ఖచ్చితంగా కన్విన్స్ అయినప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తానని. ఓకే, అంతే. ఇప్పుడు 2004లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, పేర్లు చెప్పాను. అంటే సబ్జెక్ట్ గురించి వచ్చింది కనుక ఎలా మీరు డిఫైన్ చేస్తారు, గాడ్ గిఫ్ట్ అంటున్నారు కదా, ఎలా డిఫైన్ చేస్తాను. అప్పటికి ఒక త్రూ నుంచి నేను ట్రై చేస్తున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళే చెప్పడం వల్ల వాళ్ళ త్రూ నుంచి నేను ట్రై చేస్తున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు ఒకరి త్రూ నుంచి వెళ్ళడం, ఏ రోజు ఇంట్రెస్ట్ ఉండదు, వర్కే నన్ను తీసుకెళ్ళాలనేసి. బట్ నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యి లేదురా నా మాట విను అనేసి. నానంటే నాకు బాగా ఇష్టం. సో నాన్నగారు చెప్పారనేసి సరే బ్లైండ్గా సరే ఓకే నాన్న నువ్వు చెప్పావు కదా అనేసి. కొంతకాలం తర్వాత ఒక మాట విన్నాను, ఆఫ్టర్ 10th ఫెయిల్ అయినోడివి నువ్వేం పాటలు రాస్తావురా, నువ్వేం చేస్తావురా, ఇక్కడ ఎంఏ ఇన్కమ్ చదివిన వాళ్ళ పాటలు రాస్తే కనీసం పేపర్లు చూడకుండా మూలను పడేస్తున్నారు, పెట్టారా ఫోన్ ఈడియట్ అనేసి. 5 days ఒక బాధపడ్డాను, లిటరల్లీ బాధపడ్డాను. అందులో నుంచి నేను దాన్ని పాటగా మలుచుకున్నాను. ఎంఏ ఇన్కమ్ చదివిన వాళ్ళే మేధావులు అయిపోలేరు, ఏది చదవని వాళ్ళు ఎందరో మేధావులు ఉన్నారు, కష్టం కొద్దీ ఫలితం అన్న సూత్రం నమ్మితే చాలరన్నా, మనసుని గాయం చేసే మాటను గాలికి విడిచేరా, స్పందించే మనసు ఉంటే సాధించేందు లేదంటూ ఆనాడే మన వాళ్ళకి చాటించాడు కదా, ఆ మనసే నీకుంటే నువ్వు ఏదైనా అనుకుంది సాధించే వరకు చిరు నవ్వులు చిందుతూ ప్రేమను పొందుతూ మంచిని పెంచుకు ముందుకు నడిచేర్రా. అద్భుతంగా రాశారు కదా. ఏ సినిమాలో పెట్టారు ఇది? ఏ సినిమాకు ఇంకా వెళ్ళలేదండి. అందరితో ఒకటై కలిసి ఒక అడిగేరా పల్లవి, ఇది మీకు వినిపించిన డైరెక్ట్ చరణం నుంచి వినిపించాను. అందరితో ఒకటై కలిసి ఒక అడిగేరా, ఆ అందరూ నీ వెనకే నడిచే మరో అడిగేరా. అంటే ఒకరు మన మాట వినాలంటే డైరెక్ట్ వెళ్ళి శాసిస్తే వినరండి. మనం ఒక గ్రూప్లోకి వెళ్ళి ఒక రూట్ ద్వారా వెళ్ళి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచనలన్నీ ఫస్ట్ మనం విని మనం అర్థం చేసుకొని బెటర్ ఉన్న ఆలోచనలు మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. బెటర్ లేదంటే మనం వాళ్ళు మనల్ని ఫాలో అయ్యేలాగా మన థాట్ ప్రాసెస్ తో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది పాటల విషయంలో. స్టార్టింగ్లో కెరీర్ స్టార్టింగ్లో అట్లాగే పాట రాస్తాను వెళ్తే ముందు చెప్పులు బయట విడిచిరా అన్నారు లోపలికి. చూడండి అలాంటి వారికే ఇవాళ ఆస్కార్. అంతే, ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు చెప్పలేరండి. ఇవన్నీ మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి ఈ పాట రాసుకున్నా కూడా నాకు ఎక్కడో ఓదార్పు సరిపోవట్లేదు. నాకు నేను రాసుకున్న పాట, నన్ను నేను కొద్దిగా స్ట్రాంగ్ చేసుకోవడానికి రాసుకున్న పాట అది. 2004లో ఒక బుక్ రిలీజ్ అయింది,
శ్రీవెన్నెల సిరి తరంగాలు అనేసి, దానికి మన శాస్త్రి గారు రాసిన బుక్ అది. అది నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు నా బర్త్డేకి, శ్రీశైలం మూర్తి గారు అనేసి. వారి దగ్గర నేను అప్పుడు అసిస్టెంట్ రైటర్గా నేను చేస్తున్నాను రైటింగ్. వారు డైలాగ్ స్క్రీన్ ప్లే రైటర్. మాధవి అనే ఒక ఈటీవీలో ఒక సీరియల్ వచ్చేది మధ్యాహ్నం పూట, అది ఎండపూరి వీరేంద్ర గారు మెయిన్ రైటర్, వారి అసిస్టెంట్ వీరు శ్రీశ్రీమూర్తి గారు. అది వాక్మెన్ అదంతా వాళ్ళ డిస్కషన్ నేను వినుకుంటూ అది స్క్రీన్ ప్లే డైలాగ్ వర్షన్గా డివైడ్ చేసి రాయాలి. ఆ టైంలో వారి దగ్గర చేసినప్పుడు వారికి నా ఆలోచనలు తెలిసాయి, నా కంపోజిషన్స్, నా పాటలు అన్నీ విన్నారు. నీ రూట్ ఇది కాదు భుజంగ్, నిన్ను ఇక్కడ పెట్టుకొని నేను నిన్ను వెనక్కి లాగినట్టు స్టాప్ చేసినట్టు చేయలేను, నా మనసు ఒప్పుకోవట్లేదు, నువ్వు వెళ్ళి మంచిగా మ్యూజిక్ సైడ్ ట్రై చేయి, ఖచ్చితంగా నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఇగో నా సైడ్ నుంచి గిఫ్ట్ అనేసి శ్రీవెన్నెల సిరి తరంగాలు ఒకటి, కొమ్మ కొమ్మ కోసన్నాయని వేటూరు గారు రాసిన బుక్. అవును, ఈ 2 బుక్స్ ప్రజెంట్ చేశారు నా బర్త్డేకి. ప్రజెంట్ చేసి నేను ఈ రోజు నుంచి నువ్వు రావద్దని చెప్తుంటే నువ్వు బాధపడకు, నీ భవిష్యత్తు వేరే కనిపిస్తుంది కనుక నేను వద్దంటున్నా, ఇక్కడికి రాకు అని చెప్పారు. ఈ రూట్ కాదు నీది, వస్తావా హ్యాపీగా వచ్చిపోతుండు, మన ఇల్లు ఇది, కానీ టెక్నీషియన్గా నువ్వు ఇక్కడికి రాకు, నీ రూట్ వేరే ఉంది, అక్కడ ప్రయత్నించు అనేసి. ఆ బుక్ సిరివెన్నెల సిరి తరంగాల బుక్లో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, మన జగమంత కుటుంబం సాంగ్ ఉంది చూడండి, అందులో అది మెన్షన్. చక్రం సినిమా, చక్రం మూవీ. గాలి పల్లకిలోనే తరలి నా పాట పాప ఊరేగి వెళ్ళని సెకండ్ చరణాన్ని వారు రాసుకున్నారు. దాంట్లో రాసుకొని దాని కింద లాస్ట్లో ఇది 25 ఏళ్ల క్రితం రాసుకున్నది అనేసి. అప్పటికి చక్రం సినిమా అనేది లేదు, అనౌన్స్మెంట్ లేదు, ఏది లేదు. అందులోంచి తీసుకున్నట్టుగా వంశీ గారు ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, వంశీ గారు చెప్పినట్టు. ఆ బుక్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. దాంట్లో ఈ పేజ్తో పాటు ఇంకో కంటెంట్, సినిమా కవికి బయట కవికి ఒక తేడా అనేది రాశారు వారు. దాంట్లో బయట కవికి స్పందన కలిగినప్పుడు పెన్ను పేపర్ వెతుకొని ఆ స్పందన పేపర్ పెన్ పెట్టుకోవడమే, కానీ సినిమా కవికి అట్లా కాదండి, అవకాశాలను వెంటబడి తరుముతూ ఉంటే స్పందన కలగపోయినా కలగజేసుకోవడం అనేసి. అది నన్ను ఆ వయసుకి నాకు చాలా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ మూడ్లో ఉన్నాను కనుక నాకు నవ్వొచ్చింది, సెంటర్ నిజంగా అనిపించింది అందులో. ఇక్కడ ఈయన దగ్గర నాకు ఓదార్పు దొరుకుతుంది, ఆన్సర్ దొరుకుతుంది. మరి కొమ్మ కొమ్మకు సన్నాయి కూడా చదివారా? చదివానండి, చదివాను. ఏ సంగతి దర్శకుడితో వారికి ఉన్న అనుబంధం ఎలాంటిది అనేసి రాసుకున్నది. అది అంటే చదవటం మొదటి నుంచి అలవాటు ఉంది? లేదండి, నేను నా లైఫ్లో చదివింది డివైన్ బుక్స్ అయితే చాలా చదివానండి. ఏంటివి అంటే అమ్మవారి స్తోత్రాలు అవి. కానీ ఈ బయట ఈ ప్రచురణ బుక్స్ అంటే ఫస్ట్ చదివిన బుక్ సిరివెన్నెల సిరి తరంగాలు, సెకండ్ చదివిన బుక్ కొమ్మ కొమ్మ కోసన్నాయి, థర్డ్ చదివిన బుక్ ఒక యోగి ఆత్మకథ. ఈ 3 బుక్స్, ఈ 3 బుక్స్ అండి. మొత్తం క్రియాయోగం ఇవన్నీ తెలుసుకున్నారు అయితే. అంటే నాకు అన్నారు, ఒక మాట అన్నారు, పెట్రోల్ బంక్లో పనిచేశానని. ఎప్పుడు బతుకుతీరు కోసం? అది ఏ పనులు చేశారు బతుకుతీరు కోసం? ఫస్ట్ మీరు 10th ఎందుకు చదవలేదు, మీరు ఒక్కరే కదా, మరి ఫైనాన్షియల్ పొజిషన్స్ ఇదని మీరు అడిగారు కదా. నేను 10thలో క్వార్టర్లీ ఎగ్జామ్స్ తర్వాత క్లాస్ టాపర్కి వచ్చాను బయాలజీ సబ్జెక్ట్లో మాత్రం. ఆవిడిచ్చిన మాలతి టీచర్ గారి గురించి చెప్పాను కదా, వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో కొడదామనేసి కొట్టాను. సక్సెస్ అయ్యాను ఆ విషయంలో, క్లాస్ టాపరే వచ్చాను. నియర్లీ ఒక 6 months ఎగ్జామ్స్ కూడా టాపర్ వచ్చాను ఆ ఒక్క సబ్జెక్ట్లో మాత్రం. మధ్యలో 6 months హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తాయి కదండి, సంక్రాంతి హాలిడేస్ అలా. ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు అమ్మ నైట్ టైం, నేను అమ్మతో బాగా అటాచ్మెంట్, నానంటే బాగా ఇష్టం కానీ అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ నాకు. అమ్మ కొంచెం డల్గా ఉందంటే నేను మనసులో ఎట్లాగా అయిపోతుంటుంది. అది ఎందుకు లేట్ నైట్ అయిపోయింది, అమ్మ మాత్రం బయట వెళ్ళి కూర్చుంది, ఏం చేస్తుంది అనేసి బయటకు వచ్చి చూస్తే మెట్ల మీద కూర్చొని ఏడుస్తుంది అమ్మ. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నా అంటే, అప్పటికే పెద్దక్క పెళ్ళి ఏజ్, కానీ సోర్స్ ఏం లేదు, ఫైనాన్షియల్ సోర్స్ ఏం లేదు, డబ్బులు లేవు, 2 అక్కలు పని చేస్తున్నారు. పెద్దక్క అయితే ఇంట్లో అమ్మకు సపోర్ట్గా ఉంటుంది, 2 అక్కలు పని చేస్తున్నారు, సరిపోవట్లేదు. వాళ్ళిద్దరి కష్టాలు వచ్చి ఆ వర్క్ చేసి వచ్చినప్పుడు ఆ చేతులకు జరిగే ఆ పెయిన్, ఇదంతా ఆ బొబ్బలు వస్తాయి వాళ్ళకి, ఆ రింగులు, ఆ వేడికి, దానికి అవన్నీ చూసి అమ్మ అవన్నీ చెప్తూ నాతో, నువ్వు చదువు ఆపేస్తావనన్నా, పని చేస్తావు అనేసి. చేసేస్తానన్న, అంతే, జస్ట్ చేసేస్తాను. 10th అయిపోయిన వెంటనే బుక్ షాప్లో మన తిలక్ నగర్ రోడ్లో ఉంటుంది వికాస్ బుక్ ట్రేడర్స్ అని, ఇప్పటికి ఉంది అది. దాంట్లో మా అన్నయ్య గారు పెట్టించారు, దాంట్లో చేస్తున్నాను. ఒక ఫైన్ నైట్ కరెక్ట్ సీజన్లో వాళ్ళకి ఎక్కువ గిరాకు ఉన్న టైంలో నన్ను లేట్గా పంపించేవాళ్ళు. ఎవరైనా అదే చేస్తారు ఇంకా సీజన్ లేనప్పుడు 7 o'clock 8 o'clock పంపిస్తారు. సీజన్ అంటే మాత్రం 10 o'clock వరకు ఆగ్రా అనేసి పెట్టుకునేవాళ్ళు. బట్ సరునార్ దాకా వెళ్ళాలి తిలక్ నగర్ నుంచి, వాళ్ళే సైకిల్ ఇప్పించారు, వాళ్ళే బడ్జెట్ పెట్టి సైకిల్ ఇప్పించారు. అప్పట్లో సరునార్ చెరువు కట్ట ఏరియాలో అప్పుడు అసలు డెవలప్మెంట్ లేని మూమెంట్ అది. ఏదో మర్డర్ జరిగి అక్కడ చెరువులో పడేసినారు ఒక బాడీని, అది మనకు తెలియదు అప్పుడు. అక్కడ చెరువు యువతల సైడ్ నుంచి చెరువు అవతల సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టున్నారు. వాళ్ళు మొత్తం హిందీ వాళ్ళు, నాకు హిందీ రాదు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లా. మొత్తానికి 2-3 దెబ్బలు వేశారు, బాగా వీప్ సైడ్ గట్టిగా వేశారు, కాళ్ళకు వేశారు. దాని తర్వాత అమ్మ చూసింది నాకు. అప్పటికి అమ్మనే నాకు స్నానం చేయించాడు చెప్పాలంటే, హానెస్ట్గా చెప్పాలంటే. అంత ప్రేమ చూపించేవాళ్ళు. చూసి ఏమైందంటే అమ్మకి చెప్పేసాను ఇట్లా జరిగిందనేసి, ఇంకా ఆ డ్యూటీకి పోకు అనేసి
నెక్స్ట్ డే లేసాను, వాళ్ళకు సైకిల్ ఇవ్వడానికి వెళ్తే ఇలా జరిగింది అమ్మ వద్దన్నారంటే, లేదు సైకిల్ కూడా నువ్వే పెట్టేసుకొని వాళ్ళ సైకిల్ కూడా మనకే ఇచ్చేసారు, తీసుకోలే పాపం వాళ్ళు కూడా. దాని తర్వాత పెట్రోల్ పంప్లోకి వేరే వాళ్ళ సజెషన్తో పెట్రోల్ పంప్లోకి వెళ్ళాను. మొత్తం పెట్రోల్ బంక్లో జీవితం మారిపోయింది. మారింది. ఫైనాన్షియల్గా కాస్త ఫ్యామిలీకి నా సైడ్ నుంచి కూడా హెల్ప్ జరిగింది. దీంట్లో బుక్ షాప్లో చేసినప్పుడు 500 రూపీస్ సాలరీ, కానీ పెట్రోల్ పంప్లో ఒక 1500-1600 వరకు పర్ మంత్ వెళ్ళేది. ఒకటి ఏంటంటే పెట్రోల్ బంక్లు అనగానే రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి అంటారు. అది అసలు ఏం మోసాలు జరుగుతాయి, ఎలాంటి మోసాలు జరుగుతాయి? ఎందుకంటే మా వ్యూవర్స్కి కొద్దిగా వాళ్ళు మేల్కొంటారు కొద్దిగా, చెప్పండి అది. అంటే వాళ్ళు బుక్ ఏం పోదనుకోండి. మోసాలంటే ఫస్ట్ అవసరాలు సరిపోనప్పుడే, మన అవసరాలకి మనకు సరిపోనప్పుడే మోసాలు జరుగుతాయండి. మోసాలు వెతుక్కుంటాం, ఎవరి లైఫ్ స్టైల్ బేసిక్ అది కాదు. మనకు సరిపోవట్లేదు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు కడుపు కోసం పడుపు వృత్తి అంటారు చూసారా, అట్లాగే పెట్రోల్ పంప్లో శాలరీ వచ్చేసి 450 రూపీస్ అండి. అప్పుడు 450 రూపాయలు ఎవరికి సరిపోదు. 2003, 2004 450 రూపీస్ సరిపోదు. ఖచ్చితంగా సోర్స్ వెతుక్కుంటారండి. అదే వాళ్ళు ఒక 1500-1600 శాలరీ ఇస్తే జెన్యున్ గా లేబర్కి ఇవ్వాల్సిన శాలరీ అప్పుడు 1600-1500, ఒక 2000 వరకు. కానీ ఆయన మీద కోపంతో, వాళ్ళ మీద కోపం కూడా చెప్పలేము, తీర్చుకోవడం ఎందుకు కస్టమర్స్ మీద అలా అని కాదు. ఇక్కడ ఎవరిపైన కోపం లేదు, అవసరంతో మాత్రమే. అవసరం అంటే ఎలా వస్తాయి డబ్బులు? అంటే కొట్టేటప్పుడు ఏం జరుగుద్ది? పెట్రోల్ కొట్టేటప్పుడే జరుగుతుంది. అంతా ఓన్లీ కొట్టేటప్పుడే జరుగుతుంది. మీరు అలర్ట్ గా ఉండకపోతే, అంటే మనం రీడింగ్ చూసుకుంటూ ఉండాలా, అలర్ట్ గా ఉండాలి అంతే. ఆ ఒక్క 1.5 మినిట్, ఎందుకంటే 1 మినిట్ కంటే ఎక్కువ టైం పట్టదు. ఒకసారి జీరో చూసుకున్నారా అంటాడు, 2 మినిట్ తీసుకెళ్ళాలంటే 1.5 మినిట్ కంటే ఎక్కువ పట్టదు. మీకు పెట్రోల్ పంప్ వాడు అక్కడ జీరో చూసుకోమంటాడు, ఇక్కడ కొడుతున్నాడు కూడా తెలియదు. మళ్ళీ అది కూడా ఉంటుందా? అదే ఉండదు, అక్కడే ఉండదు. జీరో అక్కడ చూసుకోవాలి అంతే, అక్కడ చూసుకోవాలి. అండ్ ఆ టైంలో మీరు జస్ట్ మీ చెవిలో ఆపేయాలి అంతే. మీ చెవిలోకి పని చెప్పకూడదు, మీ కళ్ళకే పని చెప్పాలి. మాటలు పెడతాడు ఒక్కోసారి, అందుకే మీ చెవిలోకి పని చెప్పకూడదు, ఓన్లీ మీ కళ్ళకి పని చెప్పాలి. చూడండి, ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఈ ఇంటర్వ్యూ వల్ల మీకు కనీసం ఈ డబ్బులన్నీ మిగిలితే కొంత మీ చెవిలోకి పని చెప్తే, అంటే వినికిడిలోనే ఉందండి మాయంతా, శబ్దంలోనే ఉంది కదా మాయంతా. తర్వాత దాంట్లో రీడింగ్ లో మోసాలు ఏమైనా ఉంటాయా? రీడింగ్ లో ఉండవండి, రీడింగ్ లో ఉండవు. తర్వాత కల్తీ ఏమైనా ఉంటుందా? పెట్రోల్ ఉండదండి, అది ఉండదు. ఇక్కడ చేసి పని చేసేవాళ్లే, జస్ట్ మాటల్లోనే ఉంటుంది. ఆ మాటల్లో మీరు డివైట్ అయ్యారా? ఇంకోటి అంకుల్లో పనిచేసే వాళ్ళు కొద్దిగా రూడ్గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకు ఇప్పుడు ఇవాళ డ్యూటీ ఎక్కారనుకోండి, వాళ్ళు రూడ్గా ఉండరు. సమ్ టైమ్స్ ఎలా అవుతుంటాయంటే ఒక గొడవ జరిగితే అందరూ వచ్చేస్తారు ఒకేసారి. ఇంకా యూనిటీ అండి, అది ఎక్కడైనా ఉంటుందండి. అది ఆ యూనిటీ ఎక్కడైనా ఉంటుంది. అంటే వాడు తప్పు చేస్తే మళ్ళీ వానే అంటారు, కానీ ఒక గొడవ జరుగుతున్నప్పుడు అందరూ ఒక యూనిటీగా ఉంటారు. ఎందుకంటే అండి 24 hours ఒకరు చూసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోతారు. సేమ్ టైము ఇవాళ ఒకరు డ్యూటీకి రాలేదంటే ఇతను వెళ్ళడానికి లేదు, అతను వచ్చేంత వరకు అంటే డబుల్ డ్యూటీ చేయాలి. డే అంతా నిలబడి, ఆల్మోస్ట్ నైట్ కూడా ఒక 3-4 hours నిలబడి, ఏదో జస్ట్ ఒక 3-4 hours పడుకొని, మ్యాక్సిమం 3 hours పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:35కి లేచి, ఇంపాసిబుల్ అండి. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, అంటే ఫిజికల్గా చాలా వీక్ అయిపోతాం కదా, ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. దాంట్లో మళ్ళీ డబుల్ డ్యూటీ చేయాలనేసరికి లేదు కదా నిద్ర. సేమ్ టైం పోనీ బాడీకి నిద్ర లేకపోయినా బాడీ కన్నా రెస్ట్ ఉన్నట్టు లేదు, నిలబడే ఉండాలి కదా. ఇప్పుడు మీ బంగ్లో పెట్టుకునేటప్పుడు సెలబ్రిటీలు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా అక్కడికి? దిల్రాజ్ గారు వచ్చారండి. అప్పుడు నేను క్యాషియర్ని ఆ టైంకి. ఇక్కడే మన బోయిన్పల్లి రూట్లో లెఫ్ట్ సైడ్ లో ఒకటి HP పెట్రోల్ పంప్ అని ఉంటుంది. ఆ రోజు ఊసరవెల్లి మూవీ రిలీజ్. అంటే ఈ సందర్భంగా నేను రాజుగారికి క్షమాపణ చెప్తున్నాను, ఎందుకంటే సార్ నా తప్పు లేదు ఇందులో. ఏం జరిగిందంటే నేను మీకు 400 రూపాయలు బ్యాక్ ఉన్నాను, ఖచ్చితంగా ఇస్తాను మిమ్మల్ని కలిసినప్పుడు. ఆ మధ్య నేను ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని కలిసి ఇవ్వడానికి ప్రయత్నించాను, మీరు బిజీగా ఉన్నారు. ఏం జరిగింది? ఆ రోజు ఊసరవెల్లి మూవీ రిలీజ్. నేను పెట్రోల్ దగ్గర ఉన్నాను, క్యాషియర్ని. నేను డ్యూటీ దిగే టైము. బట్ ఒక్కసారి 355 నెంబర్ కార్ కనిపించింది. అరే ఇది రాజుగారి కార్ కదా, కనీసం వాళ్ళ డ్రైవర్ని ఉంటారు, రాజుగారి ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది, ఏదో ఒకటి దొరుకుతుంది అనేసి నేను అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు వచ్చాను. కార్ నాకు చూస్తే రాజుగారు ఉన్నారు, పక్కన శిరీష్ గారు ఉన్నారు. ఓకే సార్ హ్యాపీ దసరా సార్ విష్ చేశాను, థ్యాంక్ యూ మా సేమ్ టు అన్నారు. మాట్లాడుతూ వాళ్ళు 2,000 రూపాయలు, అప్పటికి 2000 రూపీస్ నోట్స్ లేవు, 1000 రూపాయల నోట్లు ఇచ్చారు, 2000 కొట్టించనేసి. నేను వారితో మాట్లాడుతున్నాను, కంగ్రాచులేషన్స్ చెప్పాను. సార్ కంగ్రాచులేషన్స్ సార్, దేనికేమా అన్నారు. అంటే ఇవాళ ఊసరవెల్లి మూవీ రిలీజ్ కదా అనేసి. పక్కన శిరీష్ గారు, దానికి రాజుగారు కాదు కదా ప్రొడ్యూసర్ అనేసి. ప్రొడ్యూసర్ రాజుగారు కాకపోయినా అంత పెద్ద సినిమాని రాజుగారు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా వదలలేదు కదా అనేసి అన్నాను. వాళ్ళిద్దరు ఒకరు తీసుకొని నవ్వుకున్నారు. అంటే నాకు అనిపించింది, ఒక పెట్రోల్ పంప్లో చేసేవాడికి కూడా మనం ప్రొడ్యూసింగ్ చేయకపోయినా డిస్ట్రిబ్యూషన్ వదలము, ఇంత పెద్ద సినిమా అని, అది కూడా ఫెస్టివల్కి వచ్చిన సినిమా అనే ఫీల్ ఏమైనా అనిపించింది అనేసి. వెంటనే రాజుగారు మళ్ళీ ఇట్లా ఫేస్ టర్న్ చేసి మన వైపు థ్యాంక్స్ అమ్మా అనేసి అన్నారు. ఈ గ్యాప్లో డీజిల్ పోసేవాడు ఏమనుకున్నాడంటే
నేను మాటల్లో పెట్టాను, సెట్టింగ్ చేయడానికి మాటల్లో పెట్టానని వాడు సెట్టింగ్ చేశాడు. 2,000 రూపాయలు పోయాల్సింది వాడు 1,600 రూపాయలు దోశాడు. ఓకే, అరే చూసారా, దీన్ని అలా చేయకండి. నేను రాజుగారికి క్షమాపణ చెప్పేవే అది చెప్పాను. అంటే అప్పటికే నేను 2000 కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు సార్, మన మూవీ అయితే దసరా టైంలోనే. నేను అది కూడా కాదు, నేను సీడీ ఇచ్చాను రాజుగారికి. నేను కంపోజ్ చేసిన సీడీ, నా సాంగ్స్ అదే టైంలో ఇచ్చారా? దానికంటే ముందు. అంటే తరచూ వచ్చేవాళ్ళు ఏంటి? నేను రాజుగారికి రెగ్యులర్గా నేను కలిసి ఉంటాను. నేను బిఫోరే రాజుగారికి నేను పెట్రోల్ పంప్ ఫీల్డ్ ఏం తెలియదు, జస్ట్ నా పేరు ఒక రాజు. అప్పట్లో బొమ్మరిల్లి టైంలో చాలా వేధించాను వారిని, చాలా పెట్రోల్ బంక్ చేరక ముందా? అప్పటికి పెట్రోల్ పంపులు చేస్తున్నాను. పెట్రోల్ పంపులు చేస్తూనే నాకు పెట్రోల్ పంపులు సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఫ్యామిలీ అవసరాల కోసం వెళ్ళి చేరాను. బట్ దాంట్లోనే కంటిన్యూ ఉండడానికి మాత్రం కారణం ఒకటే, ఒక రోజు ఇంట్లో ఉండొచ్చు కదా పూర్తిగా, ఆ ఒక రోజు నేను తిరిగి వచ్చు అటు ఇండస్ట్రీ వైపు అనే సేమ్ టైం నాకు మనీ కూడా వస్తున్నాయి, ఇంట్లో ఇస్తూ నాకు పాకెట్ మనీ వస్తున్నాయి. అంటే ఛార్జీలకి వీటికి ట్రావెలింగ్కి ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు, చేయి ఆపాల్సిన అవసరం ఉండదు. ఈ 2 కారణాలు పెట్రోల్ పంప్ కంటిన్యూ చేయడానికి. ఎంజాయ్ చేసేవాను అక్కడ, ప్రతిరోజు ఎంజాయ్ చేసేవానంటే అక్కడ వేరే వాళ్ళు కష్టంగా ఫీల్ అయ్యారు, నేను ఎంజాయ్ చేసేవాను. ఎందుకంటే రేపు మళ్ళీ నేను అటువైపు వెళ్తాను, శ్రీనగర్కి వెళ్తాను, కృష్ణనగర్కి వెళ్తాను, ఫిల్మ్నగర్కి వెళ్తాను. అంటే దిల్ రాజు గారు రెగ్యులర్ కట్టే వచ్చేవాళ్ళు ఏంటి? కాదు, అంటే ఇక్కడ మన బోయినపల్లి రూట్లో ఉన్నప్పుడు చెప్పేది. సో ఆ రోజు అలా జరిగింది. సో 400 రూపీస్ వాడు సెట్టింగ్ చేశాడు. అది కూడా వెళ్ళిపోయాక చెప్పారు, వాడు వెళ్ళిపోయాక 200 రూపీస్ నాకు ఇచ్చాడు. ఏంట్రా కైకుదేరి, నీకు 200 నాకు 200 కైకుదేరి అంటే ఆపి ఆకే బాత్ కర్నా భయ్యా అనేసి. ఒరే నేను మాట్లాడుతుంది అందుకోసం కాదరా, అంటే మీరే వచ్చేసి మాట్లాడుతున్నారు కదా భయ్యా, అందుకని అంటే అందుకు వాడు సెట్టింగ్ చేసా దానికోసం అనేసి వాడు లీడ్ తీసుకున్నాడు. అట్లా సెట్టింగ్ తీసుకుంటే రోజుకి ఎంత మిగులుతుంది ఎక్స్ట్రా? చెప్పలేమండి, 3 to 4 కూడా ఉంటుంది, thousands. అబ్బా, కానీ అవి నిలబడవండి. నేనైతే నిలబెట్టుకోలేదు. అంటే మనసు అంతా కూడా బాగా వెంటాడేది. అంటే ఏదో రోజు ఖచ్చితంగా వారి ఆఫీస్ నుంచి నేను ఫోన్ చేస్తాను అని బలంగా నమ్మకం. అప్పటికే సినిమా పేరు గుర్తు రావట్లేదు, వంశీ పైడిపల్లి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ, అది సినిమా నాకు పేరు గుర్తు రావట్లా. ఆ టైంలో నేను వారికి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండి నా సీడీ కూడా ఇచ్చాను వారి హ్యాండ్కి, డైరెక్ట్ దిల్రాజ్ గారి హ్యాండ్. ఇంకోసారి వచ్చారు అక్కడికి బంక్ దగ్గర. దాని బిఫోర్ అది నేను చెప్పేది, ఇది బిఫోర్, లేటర్ అనేది ఇది 2012 ఇది. ఇది మన ఊసరవిల్లి మూవీ అనేది 2012 or 13 దసరాకి రిలీజ్ అయింది. ఇది చాలా బ్యాక్, ఇది నేను 2009 అనుకుంటాను. ఆ టైంకి నేను వారికి సీడీ ఇచ్చాను. వారు విన్నారా లేదా ఇప్పటికీ తెలియదు, కానీ బెక్కం వేణుగోపాల్ గారు అయితే విన్నారు, ఇప్పటికీ స్టిల్ కాంటాక్ట్. రాజుగారు కూడా నీ పాట తెలుసమ్మా, సాధ్యం సాంగ్ తెలుసమ్మా అని అంటారు. మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది? మనీ గారు నుంచి ఇప్పుడు డైరెక్టర్ గారు లేరు, స్వర్గీయ. వారు మా ఇద్దరికి మంచి క్లోజ్నెస్. తన మన కంపోజిషన్స్ అన్నీ విన్నాడు, తన స్టోరీ చెప్పాడు, మన కంపోజిషన్స్ అన్నీ కావాలి తనకి. ప్రొడ్యూసర్కి లిరిక్ రైటర్గా పరిచయం చేశాడు. సేమ్ టైం ట్యూన్స్ అన్నీ కూడా రాజువే, అంటే అప్పటికి జస్ట్ పెట్టినేమో రాజుగా పిలిచేవారు. అన్ని కంపోజిషన్ కూడా రాజువే అన్నయ్య. కానీ దేవిశ్రీ వాళ్ళ కజిన్ సంథింగ్, ఒక చరణ్ అని చిన్ని అని ఎవరు ఉంటారు, తనని తీసుకుందాం మనకు కొంచెం మార్కెట్కి నేమ్కి అనేసి. అవునా నీకు ఓకేనా రాజు అనేసి ప్రొడ్యూసర్ గారు అడిగారు. నాకు ఓకే, అదేం లేదు, లాంచింగ్ ముఖ్యం కదా, ప్రయాణం జర్నీ ముఖ్యం, నెక్స్ట్ సినిమా ఇస్తా అంటున్నారు కదా అనేసి. ఒక 10 to 15 days తర్వాత తనేమనుకున్నారు ప్రొడ్యూసరు, కంపోజిషన్ రాజుదే కదా అనేసి అడిగారు. అప్పుడు నేను అయ్యప్ప మాల్లో ఉన్నాను, నన్ను పిలిచారు ఆఫీస్కి, ఒకసారి రండి స్వామి ఒకసారి ఆఫీస్కి, మేము వస్తున్నాం, షాద్ నగర్ వారు ప్రొడ్యూసర్స్ అంటే. నేను వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, వారు వచ్చారు షాదా నుంచి. స్వామి లిరిక్స్ అంతా మీరేనా అని. నేనే 2 songs మాత్రం అదే డైరెక్టర్ గారే రాశారు, అన్నయ్య గారే రాశారు అని చెప్పాను. మిగతా లిరిక్స్ అన్ని మీవేనా? నావేనా సార్. ట్యూన్స్ అన్ని కూడా మీవేనా? నేనే. మరి ఇంకోరెందుకు మీ మనీని, ఇంకోరెందుకు మ్యూజిక్ డైరెక్టర్ మీకు, రాజు ఎందుకు వద్దు నీకు అనేసి. అంటే పేరు ఉంటుంది కదా, పేరు వల్ల వర్క్ వస్తుందా, వర్క్ వల్ల పేరు వస్తుందా అనేసి తను అడిగారు స్ట్రైట్గా. అలా కాదని కొంచెం తడబడ్డాడు. లేదు రాజు ఉండాలి, ఇంకోరి వర్క్ మనం ఎప్పుడు లాక్ అయ్యకూడదు. ఇప్పుడు నీ స్క్రిప్ట్ తీసుకొని డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇస్తానంటే, లేదు నేను డైరెక్టర్నే పెట్టుకుంటా కానీ వేరే వాళ్ళకి పేరు ఇస్తానంటే పేరు నీకు కూడా ఉంటుంది కదా మనీ, అలా చేయకు. అందరు నీకు పద్ధతి గల వ్యక్తిలా ఉన్నాడు. నీకు లాంచింగే ఫస్ట్ సినిమా, నాకు లాంచింగే ఫస్ట్ సినిమా, తను కూడా లాంచింగ్ అవుతుంది. నేను నిన్ను నమ్మినప్పుడు నువ్వు తను నమ్మకపోతే ఎలా? నమ్ము. ఏ సినిమాది? తెలియదు అని మూవీ. దాంట్లో ఫస్ట్ సాంగ్ బాలుగారితో రికార్డ్. ఎక్కడ మరి విన్నట్లేదా సినిమా? అది రిలీజ్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. అది తెలియకుండా పోయింది. అది అప్పటికి బాలుగారు చెప్పారు, September 16th or 18th 2008 రికార్డ్ చేసాం చెన్నై ఆలయ స్టూడియోస్లో. బాలుగారు ఫస్ట్ పాట బాలుగారు చేతనే. అంటే బాలుగారు ఒకటే పాట ఉంటుంది, సాధించలేక సాకెందుకురా, సాధ్యము కానిది ఏమున్నదిరా, అది నేనే రాశాను. సో అది చరణంలో ఒక దగ్గర ఇప్పుడు రిలీజ్ అయినా కనీసం చాలా బాగుండేది. అది ఇంకా ఉన్నాయా ఇవన్నీ? ఉన్నాయి, అవి ప్రొడ్యూసర్ గారి దగ్గరే ఉన్నాయి అన్ని. అన్నయ్య గారికి ఏం చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు? ఎక్కడ ఉన్నారు ఆయన? అతను బేసిక్గా రియల్ ఎస్టేట్
షాద్ నగర్. మరి విడుదల చేసే ఆలోచన ఏం చేయట్లేదా? రిలీజ్ చేసే ఆలోచన ఏమి? అది చేద్దామంటారు, ఇప్పటికీ తెలియదు. కనీసం బాలుగారి పాటను వినొచ్చు కదా. చాలా బాగుంటుంది. సో అది అలా జరిగిపోయింది. సో అప్పుడు చెప్పారు, ఇంత మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కదా, ప్రొడ్యూసర్ గారికి చెప్పారు, ఈ ఒక్కటి నాకు ఎందుకో నెగిటివ్ వైపు కొడుతుంది, తెలియదు అనేసి. అందరికీ మీరు జీవితాన్ని ఇస్తున్నారు, కొత్త మ్యూజిక్ రైటరు, వీడు లిరిక్ కూడా వీడే రాశాడు. నన్ను ఆ చిన్న టైంలోనే నన్ను బాగా దగ్గర తీసుకున్నారు బాలుగారు. నీ వయసుకి సాహిత్యానికి సంబంధం లేదురా అనేసి అన్నారా? అనేసారు. ఆ చరణంలో ఒక దగ్గర లిరిక్, అంటే నాకున్న పరిజ్ఞానంతో పొద్దే గడిచేసి మధ్యాహ్నానికి వచ్చింది ఊకే ఈ పొద్దుల్లో. అంటే మామూలుగా విలేజ్లో, పల్లెటూరులో వ్యవసాయం చేసే లాంగ్వేజ్, అక్కడ అట్మాస్ఫియర్ అంబియన్స్లో పొద్దుకుతుంది తొందరగా కానివ్వండి పని అంటుంటారు. అంటే పని చేసే వాళ్ళని, ఆ ఓనర్, పంటకి పొలానికి సంబంధించిన ఓనరు, తొందరగా కానివ్వండి పొద్దుకుతుంది తొందరగా కానివ్వండి, ఆ పదం మాత్రం తీసుకున్నారు. అంటే ఆ మీనింగ్ అదే. కానీ బాలుగారు ఏం చెప్పారంటే, వ్యాకరణ పద్ధతులు ఇది కరెక్ట్ కాదు నాన్న, నీ మీనింగ్ కరెక్టే, కానీ రేపు నాడు శ్రోతలు విన్నప్పుడు వాడు రాశాడు ఓకే చిన్నపిల్లోడు, బాలు ఏమైంది అని అంటారు కదా. సో వాళ్ళే ఈ పొద్దులు అని పెడదాము, మీనింగ్ ఏం మారదు, జస్ట్ పదం మారుతుంది, వ్యాకరణ పద్ధతిలో ఇది కరెక్ట్ నాన్న అనేసి. తెలుగు గ్రామర్ మీద పట్టుందా మీకు అసలు? లేదండి, మరి అది భావం మీదే పట్టుంది. ఎందుకంటే భావంతో పాటు వ్యాకరణం కూడా ఉండాలి. బాలు గారు లాంటి వ్యక్తి ఆ మాట అన్నారంటే అప్పుడే మీరు పట్టుకొచ్చేయాలి. అవును, ఈ బుక్స్ నాకు కొద్దిగా ఛందస్సు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సందులు, సమాసాలు, ఛందస్సు కానీ, అలంకారాలు. అలా ఇప్పుడు అలంకారాలు ఉంటేనే కదా ఇదేనా ప్రాస, ఇతి ప్రాసలు ఇవి ఉంటే పాటకు ఒక సోయగం వస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. కరెక్షన్స్ కూడా లేకుండా, అంటే సౌండింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, మీనింగ్ ఉద్దేశంతో పాటు ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా గాడ్ గిఫ్ట్ వెళ్ళండి, వస్తుంది, ఏం పర్లేదు. మీరు ఎలాగో చాలా ఇప్పుడు చేశారు, సీరియల్స్ బోర్డు చేశారు, అంటే రాయాలనుకుంటే కావాలి ఇవి. అవును, యాక్చువల్లీ నేను రాసుకునేవాడిని. 2000 అయితే ఒక ఇన్సిడెంట్ చెప్పాను చూడండి, ఇట్లా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ అనేసి. దాని తర్వాత 2005లో ఆ బుక్ అయితే చదివిన తర్వాత 4లో నాకు గిఫ్ట్ వచ్చింది, చదివేశాను. అప్పటికి చదివి ఇంకా 8 times చదివాను, ఇంకా సరిపోవట్లేదు మనసుకి. ఒకసారి కలుద్దాం పెద్ద అనేసి శాస్త్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక 2 days కలవలేకపోయాను. 3rd day ఇలా కాదనేసి వేరే డోర్ కొట్టాను. ఏ డోర్కి అయితే వెళ్తున్నానో ఆ డోర్కి వెళ్తే కలవడం ఇబ్బంది అవుతుంది అనేసి వేరే డోర్ కొట్టాను. అమ్మగారు వచ్చారు బయటికి, ఎవరమ్మా అన్నారు. బుక్ చూపించాను, ఇలా 2 days నుంచి వస్తున్నానమ్మా, సార్ లేనంటున్నారు, కానీ సార్ ఉన్నారు, కలవాలమ్మా అనేసి. లోపలికి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చి పైన వెయిట్ చేయను అన్నారు. పైకి వెళ్ళాను, సార్ వచ్చారు. అప్పటికి నిలబడి ఉన్నాను. పర్లేదు కూర్చోమని. లేదు సార్ గురువు నిలబడతాను, నాకు ఇదే సంతోషం అనేసి అన్నాను. సరే ఏంటి అనేసి, ఇలా నేను కొన్ని రాశాను, మీరు చూసి పనికి వస్తానా లేదా మొహమాటం లేకుండా చెప్పాలి గురుగారు. ఇలా చూసాడు పైకి, అలా చూసేసి ఇటు అన్నాడు, తీసుకున్నాడు, చూశారు. అప్పుడు కొన్ని లైన్స్ అలా చూసుకొని కొద్దిసేపటి తర్వాత ఒక 30 seconds అలా 1 minute గ్యాప్లోనే కూర్చో అన్నారు. లేదు సార్ ఇదే సంతోషం, పక్కన కూర్చో అనేసి అన్నారు. ఆ సౌండింగ్కి నేను ఇంకా కూర్చుండిపోయాను పక్కన. ఆయన ఇలా లైన్స్ చూపించుకుంటూ చేతులతో, ఫింగర్స్తో, ఇది నువ్వు అనుకుంటున్నట్టు పాటనో పల్లవో కాదు, ఇది ఒక నిజం. ఈ నిజం నీలో ఉన్నంత వరకు, ఈ నిజంతో నువ్వు ఉన్నంత వరకు ఎదుగుతావు, వెళ్ళు. గొప్ప ఆశీర్వాదం కదా. ఏంటి ఆ లైన్స్? నిన్ను చూడకుండా నిమిషం అయినా ఉండాలని. ఈ లైన్స్కి ఏం చెప్పాలా, ఫర్దర్గా వచ్చే కన్స్ట్రక్షన్కి చెప్పారు. నిన్ను చూడకుండా నిమిషమైనా ఉండాలని నా మనసు ఇప్పుడే తెలుసుకున్నది, నమ్మలేని కబురు నన్ను కలవరపెడుతున్నది, కల కాదు నిజమని ఎదురైనది, మనసులోని దిగులు సాక్షి, నీ చల్లని నవ్వు సాక్షి, తొలిసారిగా నీతో నేను మాట్లాడిన క్షణం సాక్షి, గ్యాప్ వచ్చి కనుపాపల దరిని దాటి జారే కన్నిటి సాక్షి. ఈ లైన్కి అండర్లైన్ చేసి, ఈ నిజం నీలో ఉన్నంత వరకు, నువ్వు ఈ నిజంతో ఉన్నంత వరకు ఎదుగుతావు. మంచి డెప్త్ ఉన్న లైన్స్ కదా ఇవి. ఇది 2004లో రాసుకుంది. 5లో వారికి వెళ్ళి వారు అట్లన తర్వాత ఇంకా స్టార్ట్, ఇంకా వదిలే సమస్య లేదు. ఇప్పుడు 2500లో మీ పాటల ప్రయాణం మొదలైంది, కానీ వేళ మీద లెక్కించే సినిమాలు చేశారు, అది కూడా ఎవరికి తెలియని సినిమాలు చేశారు. అవునండి. ఎందుకు అలా జరిగింది? ఆ తప్పు ఎవరిది? నాదేనండి, పూర్తిగా నాదే. నా సెలెక్షన్ రాంగ్. అంటే ఆ టైంలో పరిచయాలు ఉంటే గొప్ప అని ఆలోచించే ఆ ఏజ్కి, ఆ మెచ్యూరిటీ లెవెల్కి ఒక సినిమా వచ్చిందంటే ఇంకా అది మనం జీవితం మారబోతుందనే, అంటే మెచ్యూరిటీ లేని స్టేజ్ అది. సో ఇప్పుడు అలా కాదు, చేస్తున్నాయి లేవు, వదిలేసినవి మాత్రం చాలా ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయండి, పేర్లు చెప్పాను, వదిలేసినవి చాలా ఉన్నాయి. అంటే ఈసారి చేస్తే ఖచ్చితంగా మన వర్క్, మన కెరీర్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా పేరు అనేది కొంచెం గట్టిగానే వినిపించాలి, ఎక్కడ సోర్స్ ఉందో అక్కడే చేద్దాం అనేసి. అందుకే సీరియల్స్ ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్స్ అండి. 52 సీరియల్స్లో ఫస్ట్ సీరియల్ నుంచి హిట్స్ అండి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం పెద్ద హిట్. నెక్స్ట్ మూగ మనసులో జీ తెలుగే, అది కూడా అది బ్లాక్ బస్టర్ హిట్. దానికి మనకి నంది అవార్డు కూడా వచ్చింది.
అవును. థర్డ్ ముత్యాల ముగ్గు ముల్లపూడి వర గారిది, అది హిట్. దాంట్లో కిరవాణి గారు కూడా పాడారు కంపోజిషన్లో. పంపించండి, కంపోజిషన్ నచ్చితే పాడతానని చెప్పారంట వర గారికి. పంపించాము. ఎవరు కంపోజర్ అనేసి, మీనాక్షి భుజంగ్ అనేసి. వస్తున్నాను, వాడి పేరుకి నాకు అర్థం కావాలి, చెప్పండి వాడికి అనేసి అన్నారంట. అంటే వారు అడిగింది ఏమంటే, కంపోజిషన్ అయితే ఓకే కానీ నీ పేరుకి అర్థం ఏంటి, శివుడు మెడలో ఉండాల్సిన పాము అమ్మ మెడలోకి ఎందుకు వచ్చింది అనేసి. వారు స్టూడియోకి వచ్చిన వెంటనే, మహతి స్టూడియోకి వచ్చిన వెంటనే ఫస్ట్ అడిగింది అదే. నేను దానికోసం వచ్చాను, నీ పాట పడతానులే, ముందు నాకు ఇది చెప్పు అనేసి. తెలియదు గురుగారు, ఇంకా అది అమ్మకే తెలియాలి, ఎందుకు రప్పించుకున్నావు అనేసి. అలా మీ పాటలు జర్నీ చేసి అమ్మగారు ఏమంటూ ఉంటారు అప్పుడు? సంతోషం. అమ్మ కోసం ఒప్పుకున్నాను. టీవీ సీరియల్స్ నాకు ఇష్టం లేదు, అంటే ఏదైనా సినిమా వైపు వెళ్దాము, ఎంత అప్ అండ్ డౌన్స్ అయినా సినిమా వైపు వెళ్దాం. ఫస్ట్ సాగర్ గారు ఈ ఫీల్డ్లోకి నన్ను తీసుకొచ్చి, సాగర్ అనే గారు బుల్లితెరకి. అప్పటికి అతను క్రియేటివ్ హెడ్ జీ తెలుగులో, ఓకే, కంటెంట్గా కూడా ఉన్నారు, తను హెడ్గా, అయితే ఫ్రీలాన్సర్గా ఉన్నారు. ఆ టైంలో ఒక మూవీకి తను నాకు పరిచయం అయ్యాడు లిరిక్ రైటర్గా. సరే డైరెక్టర్ గారి ఫోర్స్ కదా, ఒకటి ఇద్దాము, మనకు ఫ్రీడమ్ ఉంది అక్కడ, అంటే ఒకవేళ నీకు నచ్చపోయినా కూడా నువ్వు అనుకున్న వాళ్ళతోనే రాయించుకోవాలి కూడా డైరెక్టర్ గారు చెప్పారు. ఓకే అనేసి సరే ప్రయత్నిద్దాము, తనని ఎందుకు హర్ట్ చేయడం అనేసి ఒప్పుకున్నాను. చూస్తే అద్భుతంగా రాశాడు, చాలా బాగా రాశాడు. అంటే నా విధానం ఎలా ఉంటుందంటే, ఏం చదువుకోని వాడికి కూడా ప్రతి లైన్ వింటుంటేనే అర్థమైపోవాలి అనేది నా విధానం. నాకు అలాంటి రైటింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే బేసిక్గా నా మెంటాలిటీ అది కనుక, నా సబ్జెక్ట్ నాలేదు అంతే కనుక. సాగర్లో అది కనిపించింది. అలా వినగానే అర్థమవుతుంటే చాలా బ్యూటిఫుల్గా రాస్తారు, చాలా తేలికైన పదాలు కానీ లోతైన అర్థం ఉంటుంది. రాయడానికి కష్టపడతాను కానీ ఏం చెప్పాలి ఇందులో, ఏ ఎమోషన్ని పట్టాలనే దానికోసం మాత్రం చాలా తప్పిస్తాడు. అది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రజెన్స్ బాగుంటుంది, లిరికల్ ప్రజెన్స్ బ్యూటిఫుల్. అక్కడ నుంచి ఇంకా నేను ఆలోచించడం ఆపేశాను. దాని బిఫోర్ నేను ఆలోచించుకునేవాడిని. ఎప్పుడైతే సాగర్ అనే పరిచయం అయ్యారో ఇంకా నా ఆలోచన ఆగిపోయింది. తనే ఫోర్స్గా తీసుకొచ్చారు. జస్ట్ సరదాగా ఒకసారి రా తమ్ముడు, జస్ట్ నా కోసం రానాడు. వెళ్ళాను డైరెక్ట్గా అనురాధ మేడం గారి ముందు కూర్చోబెట్టారు. అంటే వారికి ముందే చెప్పేశారు, ఇలా మ్యూజిక్ డైరెక్టర్ వస్తారు, తను మంచి టాలెంటెడ్ అనేసి. మనం చేసిన పాటలు వినిపించున్నారు, వారికి కూడా ఓకే. బట్ అందుకోసం నన్ను పిలుస్తున్నాను మాత్రం నాకు తెలియదు. జస్ట్ తనని కలవడానికి వెళ్తున్నాను అనేసి తను డైరెక్ట్గా తీసుకెళ్ళి క్యాబిన్లో కూర్చోబెట్టేసి, మేడం తనే మ్యూజిక్ డైరెక్టర్ అనేసి వాళ్ళు స్టోరీ చెప్తున్నారు, ఇదేంటి అనేసి. సరే ఓకే, అప్పుడేం మాట్లాడేసి బయటకు వచ్చాక ఏంటనేది అనేసి, నువ్వు చేసే తమ్ముడు అన్నాను. తర్వాత అమ్మకు చెప్పాను, ఇలా అనుకోకుండా ఇలా దాంట్లోకి వెళ్ళానమ్మా, మరి ఇలా అంటున్నారంటే, చేయరా, సినిమాలు అంటే నీకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కదా, ఇవైతే చెప్పుకోవడానికి ఉంటుంది కదా అనేసి అమ్మ కోసం ఒప్పుకున్నాను. ఈ మధ్యన ఏదో రాజకీయ పాటలు కూడా తెగ రాసేస్తున్నారని విన్నాను నేను. ఇది కూడా సాగర్ గారి రూట్ అండి, ఇది కూడా రాస్తాను. It's about time to break it down. You ready? Psycho, 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 Powali. Cycle, 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 Ravali. Psycho, Powali. Cycle, Ravali. Psycho, Powali. Cycle, Ravali. Sima chellamma, attile chinnamma, Sriselamma mamma, antundokatera. Psycho, 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 Powali. Cycle, 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 Ravali. College kurradu, chainlo musalodu, badilo buddodi, slogan okatera. Psycho, Powali. Cycle, Ravali. Psycho, Powali. Cycle, Ravali. ఏంటి సైకో పోవాలి సైకిల్ రావాలంటే పాట, అది ఎప్పుడు రాశారు, ఎప్పుడు వచ్చింది అది? అది అనుకోకుండా వచ్చింది, అనుకోకుండా అయిపోయిందండి. యువగలం పాదయాత్ర సాంగ్, ఆంధ్రుల ఆత్మగౌరవం సాంగ్ ఉంది కదండి, ఆ వర్క్ అప్పటికి లిరిక్ అయిపోయింది, కంపోజిషన్ అయిపోయింది, ఇంకా ప్రోగ్రామింగ్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆన్ ఆఫ్ సడన్గా కాల్ చేశారు. అది రాసింది మీరేనా? యువగలం ఉంది, యువగలం రాసేది మొత్తం సాగర్ గారు, మ్యూజిక్ అంతా నేను. అది పాట రికార్డింగ్ స్టేజ్లో ఉంది, యువగలం పాదయాత్ర సాంగ్. ఆన్ ఆఫ్ సడన్గా కాల్ చేశారు మన వాళ్ళు. కాల్ చేసేసి, ఇది పదము, సైకో పోవాలి సైకిల్ రావాలి, ఇది కూడా సాంగ్ చేసాను. ఓకే, ఇది అయిపోయినాక, ఇది రికార్డింగ్ అయిపోయినాక చేస్తానంటే, లేదు పెద్ద ఆయన ఇది అర్జెంట్గా చేయమన్నారు, దానికి కావాలంటే దాన్ని హోల్డ్ చేయమన్నారు అనేసి. కన్ఫర్మ్ మరి అనేసి, అంటే రెండు మనమే కదా, నో ప్రాబ్లం అని చెప్పారు. సరే ఓకే అనేసి ఒకసారి పాడండి, సైకో పోవాలి సైకిల్ రావాలి. ఆంధ్రుల ఆత్మగౌరవం పాడతాను. ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువనేతర, వచ్చాడదిగో చూడరా లోకేశుడై. అవును, ఎవడైతే మనకేందిరా, తొడగొట్టర ఓ తెలుగోడ, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఈ సాంగ్ రికార్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సడన్గా కాల్ చేశారు. కాల్ చేసి, లేదు ఇమీడియట్గా ఇది చేయండి అనేసి, జస్ట్ పదం మాత్రం వాళ్ళు ఇచ్చారు, సైకో పోవాలి సైకిల్ రావాలి, ఇది సాంగ్ అవ్వాలనేసి. కాకపోతే ఇది ర్యాప్గా ఉండాలి, వెస్ట్రన్ కల్చర్ ర్యాప్తో ఉండాలి అనేసి అన్నారు. ఇందుకే ఒకటి అడుగుతాను చెప్తారా?
సైకో ఎవరు? అది ఇంకా వారు ఎవరైతే పదవి ఇచ్చారో వారే చెప్పాలి. అది మీరు ప్రజలు అడగాలి, పదవి ఇచ్చిన వాళ్ళు అడగాలి. మీరు మీ వృత్తి చేశారు, మీ వృత్తి ధర్మాన్ని పాటించారు అంతే. నాకు బాలు గారే చెప్పారండి ఈ మాట. అంటే ఇప్పుడు ఈ క్రెడిట్ కూడా వారిది. దాంట్లో ఒక కరెక్షన్ గురించి చెప్పాను కదా, అదే సందర్భంలో భాగంగా మనల్ని వెతుక్కుంటూ ఒకటి ఏదైనా మంచిది వచ్చిందంటే, అది ఏ అవకాశమైనా ఏదైనా నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే దాన్ని వదలకు మా. ఎందుకంటే దానికి నువ్వే కావాలి, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, ఎప్పుడు వదలకు. ఓకే. అది మనసులో బలంగా పడిపోయిందండి. దాదాపు ఆ రోజు 45 minutes రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఓకే. ఆయన చేసిన పర్సనల్ డిస్కషన్ అనేది నాకు బాబు గారితోనా? మన బాలు గారితో. బాలు గారితో. ఓకే. బాలు బాలు గారి క్రెడిట్ ఇది. ఓకే. అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రతిదానికి నేను బెస్ట్ ఇవ్వడం నా బాధ్యత. అని చెప్పారు ఆయన. ఆ, అట్లా మీరు అది పాటిస్తున్నారు. అది పాటిస్తున్నాను. ఇక్కడ మనం వెతుక్కుంటూ వెళ్ళేది మనకు అందొచ్చు అందకపోవచ్చు, కానీ ఒకటి మనల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. సరే, సైకో పోవాలి, సైకిల్ రావాలి, పాట తీసుకుందాం. సైకో పోవాలి పక్కన పెడదాం. సైకిల్ వస్తుంది అనుకుంటున్నారా మీరు? వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా పుష్కలంగా. మీరు తెలంగాణ వ్యక్తి, ఆంధ్ర రాజకీయాల మీద అవగాహన అసలు ఏ రాజకీయాలపై నాకు అవగాహన లేదు. ఇక్కడే కాదు, ఎక్కడ ఏ రాజకీయాలు అవగాహన అస్సలు లేదు. అదైతే జీరో నాలెడ్జ్. లేనిది నేను ఇంకేం రాస్తున్నారు తెలుగుదేశం పార్టీకి మీరు? మన రీసెంట్ గా ఇది కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కూడా చేశాము. ఇప్పుడు శంకారావంకి చేస్తున్నాం. ఓకే. అదేంటివి ఒకసారి? అది ఇంకా బయటికి రివీల్ చేయకూడదు. ఇంతకీ బాబు గారితో భేటీ అయ్యారు లేదా? చాలాసార్లు అయ్యాను. ఒకసారి 10 నిమిషాలు అనుకున్నది కాస్త గంట 20 నిమిషాలకు వెళ్ళిపోయింది. ఏమన్నారు? డిస్కషన్ వర్క్ లో భాగంగా డిస్కషన్ గంట 20 నిమిషాలు 10 నిమిషాలు అనుకో డిస్కషన్ ఇంట్లోనే. అది అసలు లైఫ్ లో మర్చిపోలేండి. అంటే పెట్రోల్ పంప్ డేస్ నుంచి పెద్ద ఆయన వరకు అసలు ఆ ట్రావెల్ అసలు గాడ్ గిఫ్ట్. అసలు పెద్ద ఆయన అని ఎన్టీ రామారావు గారు అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మాకు ఈయన పెద్ద ఆయన అంతే కదండి. మా జనరేషన్ కి మీ జనరేషన్ కి ఖచ్చితంగా ఆయన పెద్ద. ఏమనిపించారు ఆయన చూస్తే? ఏమనిపించింది మీకు? వారి ఆలోచనల ముందు మేము నథింగ్ అనిపించిందండి. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ఎవరైతే వెళ్ళామో వాళ్ళతో అనేది అంతే. అసలు ఎక్కడున్నారు వీళ్ళ ఆలోచనలు? వారు వయసులో పెద్దవాళ్ళేమో కానీ ఆలోచనలు మాత్రం చాలా చిన్నవాళ్ళే. అంటే ఉడుకు రక్తమే, మామూలు ఆలోచనలు కాదండి. రీచ్ కాలేం ఆ స్పీడ్ని. ఆ స్పీడ్ రీచ్ అవ్వలేదు. నాకే లిటర్ సైకిల్ కానీ జెట్ స్పీడ్ వెళ్ళిపోతుంది. మామూలు ఆలోచన కాదండి అసలు. ఈ జనరేషన్ కంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నారు బాబు గారు. డెవలప్మెంట్ అంతే, బాగుండాలి అందరూ, డెవలప్మెంటే. ఇంకా ఈ సినిమా రంగంలో మీకున్న చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు ఏమున్నాయి మీరు మర్చిపోలేనివి? చేదు అనుభవాలు అంటే జస్ట్ ఆ స్టార్టింగ్ డేస్లో అదొకటే అండి, అంతే. అంటే నేను ఏది చేదుగా తీసుకోలేదు, ఎందుకంటే ఇది నా ప్రపంచం, మనసు ఇష్టపడి వచ్చిన ప్రపంచం. దీంట్లో ఏది జరిగినా అది మంచికే. ఏది చేదుగా తీసుకోవాలి. చేదుగా తీసుకుంటే చాలా ఉంటాయి, మనసు తీసుకోవట్లేదు చేదుగా, కష్టంగా కూడా తీసుకోదు కూడా. అదే అలా డిజైన్ అంతే. తీపి జ్ఞాపకాలు చెప్పుకోవాలంటే బాబు గారితో ఉంది, ఇంకా బాలు గారితో ఉంది, అండ్ కిరణ్ గారితో ఉంది, చాలా మందితో, ముల్లపూడి వర గారితో, ఇంకా ముల్లపూడి వెంకటరమణ గారు వారసులు వారు, అసలు అందరితో తీపి జ్ఞాపకాలే. అండ్ ఇప్పుడు శివ నిర్వాణ ఉన్నారు, తను మంచి ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా. ఎక్కడ ఎప్పటి నుంచి మీ పరిచయం? 2007 నుంచి అండి. ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా, అదే ఫస్ట్ బాలు గారు పాడిన ప్రాజెక్టు. అది మధ్యలో ఆగిపోయి అతను దర్శకుడు చెప్పింది చేయలేకపోయాడు అనేసి మధ్యలో ఆపినప్పుడు శివనే చేయమన్నారు ఆ ప్రొడ్యూసర్. శివ అప్పటికి నాకు పరిచయము డిఓపి ద్వారా. నువ్వని చెప్పు రాజు, తను చేస్తాడేమనేసి కూడా. తను లేదురా ఇప్పుడు వద్దు, లాంచింగ్ ఇలా ఉండకూడదు, అంటే నోన్ ప్రొడ్యూసర్స్ అన్నా నోన్ హీరో అయినా ఉండాలి, లేదంటే మనం సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళలేం కదా. ఓకే, అన్నయ్య గారు చేస్తారు ప్రొడ్యూసర్గా, నో డౌట్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు, అందులో నాకు డౌట్ లేదు. కానీ ప్రమోషన్ ముఖ్యం కదా, మన వెనకాల ఏదో ఒక బిగ్ పిల్లర్ ఉండాలి అనేది తన బలమైన నిర్ణయం అప్పట్లో. లేదంటే తనకు అప్పట్లోనే వేరే ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి, తను రెడీగా లేడు, తన వెంట పడుతున్నా తను రెడీగా లేడు. సో కరెక్ట్ లాంచింగ్ కోసం చూశాడు, సరైన లాంచింగ్ పడింది తనకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయనతో ఏమైనా మళ్ళీ చేసే అవకాశం వస్తే ఎట్లా ఫీల్ అవుతారు? ఖచ్చితంగా హ్యాపీ, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా 100% ఒక రోజు రావాల్సిందే, వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది, సక్సెస్ అనేది చాలా ముఖ్యం. వన్స్ సక్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కోట్ల వ్యాపారం కదండి. ఇప్పుడు తను చేసే మినిమం 25 to 30 CR ప్రాజెక్టులు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి లేదు, ఇంకా అప్పుడప్పుడు ఉన్న వాళ్ళకి కొంతమందికి అమాంతం సక్సెస్ వచ్చినా దాన్ని జీర్ణించుకోవడం కూడా కష్టమే కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది కూడా నిలబెట్టుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఏంటంటే నేను శివన్ లైవ్లో చూస్తున్నాను. ఇప్పుడు సమ్ టైమ్స్ ఒక చిన్న ప్రాజెక్ట్లోనే నేను అనుకున్న రైటర్ని తీసుకోలేను. అది జస్ట్ మ్యూజిక్ అంటే ఎంత ఉంటుంది, 5 to 6 lakhs, మ్యాక్సిమం 10 lakhs వీళ్ళు ఇచ్చే బడ్జెట్లు. బేసిక్గా చూస్తే వేరే బడ్జెట్ ఉంటాయి, కానీ సక్సెస్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్లు ఇస్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి 10 lakhs, ఆ 10 lakhs బడ్జెట్లోనే నా పైన చాలా ప్రెజర్స్ ఉంటాయి. అవును, సింగర్స్ విషయంలో కానీ, లిరిక్ రైటర్స్ విషయంలో కానీ. అలాంటి 25 to 30 CR బడ్జెట్స్ అన్నప్పుడు ఎంత ప్రెజర్స్ ఉంటాయి తనకి. సో
అర్థం చేసుకోవాలి అంతే. ఇక వృత్తి వ్యవహారాలు పక్కన పెట్టి వ్యక్తిగత వ్యవహారాలకు వద్దాం. లవ్ మ్యారేజ్ ఏమిది? లవ్ అండి, లవ్ కమ్ అరేంజ్. ఎక్కడ లవ్ ఎక్కడ పుట్టింది? ఇక్కడే మన హైదరాబాద్లోనే. అంటే బంకులు పెట్రోల్ బంకులో లేకపోతే? లేదు లేదు లేదు, ఇక్కడే రీసెంట్ అంటే కుకుట్పల్లి. ఒకటిపల్లిలో. ఎట్లా పరిచయం? నాన్నగారు 2018లో వెళ్ళిపోయారు సడన్గా, అనవసరంగా. అప్పుడు నేను ఇప్పుడు కృష్ణనగర్లో అప్పటికి నాకు వర్క్ కోసం, మ్యూజిక్ కోసం, కంపోజిషన్ కోసం రూమ్ తీసుకున్నాను. నా మ్యూజిక్ ప్రపంచం వేరే. వీక్లీ వన్సే వెళ్తుండేవాడిని. పక్కనే ఉన్నా కూడా వీక్లీ వన్సే. అంటే నా దీంట్లో పడిపోతే ఇంకా నాకు ఏవి అంతగా పట్టవు. కంపల్సరీ వెళ్ళాలంటే నేను వెళ్తుంటాను ఇంటికి, అమ్మ దగ్గరికి. ఆ మూమెంట్ నేను ఖచ్చితంగా ఉండాల్సిన మూమెంట్. ఆ 2 months ఇల్లు ఇక్కడ లాక్ చేసుకొని, అక్కడే అక్క వాళ్ళు కూడా అక్కడ అందరు ఎక్కడే పక్క పక్కన ఉంటారు. కానీ పక్కన నేను ఉంటే కొంచెం అమ్మకు ధైర్యం అన్నట్టుగా నేను ఆ 2 months అక్కడ ఉండడం జరిగింది. ఆ 2 months ట్రావెల్లోనే అక్కడ అమ్మాయి పరిచయం అయింది. సో తను అంటే ఇప్పుడు నా భార్య. అదే పేరు? ధరణి. ధరణి. ధరణి అంటేనే ధరణి పోటర్ కాదు కదా. తను ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? తను బీకామ్ కంప్లీట్ చేశారు. ఓకే. బట్ ఇప్పుడైతే హౌస్ వైఫే. మొత్తం నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఓకే. తనలో కూడా ఏమైనా రైటింగ్ స్కిల్ కానీ ఏమైనా ఉందా? ఇలాంటి మ్యూజిక్ స్కిల్ కానీ? మ్యూజిక్ స్కిల్ అయితే ఉంది. ఖచ్చితంగా ఏదో రోజు తన కంపోజిషన్ బయటకు వస్తుంది. మంచి స్కిల్స్ ఉన్నాయి, మ్యూజిక్ కంపోజిషన్లో ఉంది. తను జాబ్ చేస్తున్నా కూడా నేను అందుకే జాబ్ కాదంటే ఒకరి కింద వెళ్ళి శాలరీ కోసం అంటే 30 days చేయి చాపడం అవి నేను చూసి వచ్చాను. ఈవెన్ మా అక్క వాళ్ళ విషయంలో కూడా చూశాను. సాధారణంగా సినిమా వాళ్ళు అంటే పిల్లని ఎవరు మీకు ఎలా ఇచ్చారు? వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు. అంటే మనం ఉండే విధానం చూస్తారు కదండి, అదే ఫస్ట్ చూస్తారు. వాళ్ళ ఇంటి పిల్లని ఇస్తున్నప్పుడు తెలుసుకుంటారు. కులాంతర వివాహం నేను అవి పట్టించుకోనండి, టు బి ఆనెస్ట్. ఒకవేళ మీరు అడిగిన దానికి సమాధానం అంటే అదే, కానీ నేను అస్సలు వాటిని పట్టించుకోను. మీరు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్? ఒకప్పుడు నాన్న, ఇప్పుడు వెజ్ ప్యూర్. ఒకప్పుడు ఎందుకు మరి నాన్న? ఒకప్పుడు మానేయడానికి కారణం ఏంటి? ప్రత్యేకమైన కారణం ఏంటి? సీతారామయ్య మనస్ఫూర్తిగా ఆయనకి ఇచ్చేసాను. మందు అండ్ ఏవైతే అలవాట్లు ఉన్నాయో ఆయనకి ఇచ్చేసాను. అప్పటిదాకా ఉన్నాయి. బహుశా బంకులో పెట్రోల్ పోతున్నారు కాబట్టి మీరు మీ దాంట్లో కూడా పోసేవాళ్ళేమో. అప్పుడు చాలా పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒక రంగంగా అసలు మానలేరు సాధారణంగా, కానీ ఆయన మానిపించేశాడు. మనస్ఫూర్తిగా ఆయనకి ఇచ్చింది. ఏదో రోజు ఆయన గుడి కట్టించాలి ఆ సంకల్పం పెట్టుకున్నారు. ఆయన గుడి కట్టించేంత వరకు ముట్టను. ఈవెన్ గుడి కట్టించాక కూడా ముట్టను. సినిమా ఫీల్డ్లో పరిచయాలు అనేవి చాలా కీలకం. ఆ పరిచయాలు పెంచడానికి మందు, అవును, డ్రగ్స్, అదే కొన్ని అలవాట్లు. అవును, ఇప్పటికీ నన్ను అంటుంటారు ఒరే ఆ పేర్లు చెప్పలేను, కానీ ఓకే దీని వరకు ఓకే, నన్ను వదిలేయండి, ఈ జన్మకి ఇలా క్షమించండి. చాలు. అప్పట్లో తీసుకున్నాము, చాలా గట్టిగానే తీసుకున్నాము, అందరితో స్పెండ్ చేసాము. లాస్ట్ మూమెంట్లో కూడా అందరిని ఇన్వైట్ చేశాను, మరి ఇవాళ లాస్ట్ అనేసి. కాకపోతే మనం ఎన్ని చేసినా పెద్ద హీరోతో, స్టార్ హీరోతో సినిమా చేస్తేనే ఆ గుర్తింపు ఉంటుంది. అవును. మరి ఆ ప్రయత్నాలు ఏంటి, ఎంతవరకు వస్తున్నాయి? ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ ఎవరు ఇవ్వాలన్నా ఒక సక్సెసే. అంటే ఇప్పుడు మనకు వచ్చే అవకాశాలు, మనం క్రియేట్ చేసుకునే అవకాశాలు మించి రావాలి అంటే మన సక్సెస్ రేటే. అదే ఆ సక్సెస్ పడేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ప్రయత్నాలు జరుగుతున్నాయి. 24లో ఖచ్చితంగా మంచి సినిమా ఉంటుందండి. ఎందుకంటే మొన్న హనుమాన్ సినిమాతో హరిగౌర, అవును, మంచి కంపోజర్, మంచి కంపోజర్గా మంచి పేరు వచ్చింది. కళ్ళ మీద జరిగిందండి ఆ సినిమాని. మన టెక్నీషియన్స్ దానికి వర్క్ చేశారు, మనకు వర్క్ చేసే టెక్నీషియన్స్ దానికి వర్క్ చేశారు. అంతే, ఒక టీమే అంతే. పరిచయం ఉందా హరిగౌరతో? వాళ్ళతో పరిచయం ఉంది, బాగా క్లోజెస్ లేదు, పరిచయం ఉంది. అంతేగా, బ్రేక్ వచ్చితే అంతే, ఒకసారి జీవితం మారిపోతుంది. రాత్రి తను చాలా కష్టపడ్డాడండి, నేను చూస్తున్నాను కదా, కొన్ని సంవత్సరాల నుంచి చూశాను. సరైన బ్రేక్ వచ్చింది, టైం అండి అంతే. కానీ ఒక్కోసారి ఏమనిపిస్తూ ఉంటుందంటే సినిమా అవకాశం కోసం ప్రయత్నించే వాళ్ళని తెలియజేసి మాట్లాడుతూ ఉంటారు. వీడు అయ్యాడంటే మ్యూజిక్ అయ్యేళ్లే, వీడు హీరో అయ్యేళ్లే, నన్ను ఇప్పటికీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అప్పట్లో చాలా అంటే 90% 100% మాట్లాడేవారు. ఇప్పుడు ఒక మినిమం ఒక 25% నన్ను. కొంతమంది మాకేమనిపిస్తూ ఉంటుంది, జాలేస్తూ ఉంటుంది, ఇట్లా అవకాశం ప్రయత్నించే వాళ్ళని. వీళ్ళు అవుతారా, పాపం చాలా కష్టపడుతున్నాడు, ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. సెలెక్షన్ అండి, ఇక్కడ సెలెక్షన్ మాత్రమే ముఖ్యం. అండ్ మనం నమ్మిన దానికి స్టాండ్ అయిపోవాలి, లేదంటే కూడా ఒక్కొక్కసారి మనం పొందాల్సింది మిస్ అవుతుంటుంది. స్టాండింగ్ అనేది ముఖ్యం. సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏళ్ళే అవుతున్నట్టు ఉంది. అంటే 2005 అన్నప్పుడు అంటున్నారు కాబట్టి ఈ 18 ఏళ్ల జర్నీని తలుచుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సినిమా లాగా ఉంటుందా, ఇది జీవితం అనిపిస్తుందా, కలగా ఉందా? కలగా ఏం లేదు సార్, నిజమే. కాకపోతే కొన్నిసార్లు మనం ఈ కళ కన్నారు మీరు అంతకుముందు? కళ కన్నాను. ప్రతిదీ నేను ముందుగానే మనసు చెప్పేస్తుంది సార్, బలంగా చెప్పేస్తుంది. ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడే దాని ఫైనల్ అవుట్ ముందే వింటాను. అది రాబట్టడం మాత్రమే నా జాబ్, మిగతా దేనిపైన ఉండదు. నేను విన్నది విన్నట్టు వస్తుందా లేదా అనేసి. అలాగే ఒక డే అనేది, ఒక స్టేజ్ అనేది ఖచ్చితంగా అది మీనాక్షి భుజంగదే. దానికోసం ప్రయాణిస్తున్నాను. ఈ ప్రయాణంలో సమ్టైమ్స్ నేను రాంగ్ సెలెక్షన్స్, దట్ మీన్స్ కొన్ని చోట్ల ఆగిపోవడం, కొన్ని చోట్ల రాంగ్ డిసిషన్స్ వల్ల, నా డిసిషన్సే రాంగ్, ఇతరులు కాదు. సో దానివల్ల డిలే. కానీ ఈ 24 అనేది ఖచ్చితంగా ప్రాక్టికల్గా నాకు నేనే పర్సనల్గా థింక్ చేస్తే ఒక పెట్రోల్ పంప్ లైఫ్ నుంచి, అంతే కదా. ఆ టైంలో మన ఉమ్మడి రాష్ట్రానికి పెద్ద ఆయన సీఎం, వీరి గురించి చాలా గొప్పగా నా ఫ్రెండ్స్ చెప్తుండేవారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు అద్భుతంగా
ఇప్పటికి కూడా అద్భుతంగా చెప్తుంటారు. వారి ద్వారా నేను బాబు గారిని విన్నాను. నిజంగా చెప్పాలంటే ఆనెస్ట్గా నా ప్రయాణానికి బాబు గారికి సంబంధమే లేదు. వారి గురించి నాకు ఆలోచన కూడా, ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ కనుక. కానీ వారు నా ఫ్రెండ్స్ చెప్పేవారే రెగ్యులర్గా, చంద్రబాబు గారు రా ఐటీ మొత్తం మాకు ఎంఎన్సీ జాబ్లో ఆయన వల్ల అనేసి. అలాంటి పెద్ద ఆయన్ని ఈరోజు కలిసే అవకాశం, వారితో స్పెండ్ చేసే అవకాశం, అలా గంటలు అలా కూర్చునే అవకాశం అంటే మీరు స్టేజ్కి వచ్చారంటే సంకల్ప బలం కూడా గొప్పదండి. సంకల్పాలు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. వికల్పాలు ఉండకూడదు. ఇది అవుతుందా లేదా డౌట్ అస్సలు లేదండి మనకి ఏ రోజు ఉండదండి. ఈవెన్ సాంగ్ చేసినప్పుడు కూడా అది డౌట్గా ఉంటే పక్కన పెట్టేస్తారు. ద బెస్ట్ వచ్చేంత వరకు కంపోజిషన్స్ కూడా ఎవరన్నా సిచ్యువేషన్ చెప్పారంటే 2-3 ట్యూన్లతో ఆప్షన్స్ వెళ్ళానండి. ఒకటే ట్యూన్తో వెళ్తాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఏంటి ఒకటే ట్యూన్తో చూడడానికి కొందరు అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ నా పాయింట్ ఆఫ్ లో నేను దానికి వెనకాల బిఫోర్ 3-4 ట్యూన్స్ నేను పక్కన పెట్టుంటాను. మీరు బాగా లైక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? రాజా గారు అండి, ఇళయరాజా గారు. కంపోజిషన్ దానికంటే మించి వారిది అరేంజ్మెంట్ బాగుంటుందంటే. అరేంజ్మెంట్ వేరే లెవెల్. అది సౌండ్ విషయంలో అంటే ఇంకా రెహమాన్ గారు, నో డౌట్ అందులో. కానీ కంపోజిషన్ అండ్ అరేంజ్మెంట్, ఆ కంపోజిషన్కి ఒక అరేంజ్మెంట్ ఇవ్వడం. మరి ఈ మధ్యన రీ రికార్డింగ్ ఎలివేషన్స్ వచ్చినాయి, దీని మీద ఇది ఎవరిది బాగుంది? సంతోష్ నారాయణ గారు బాగా ఆల్ టైమ్. ఈ జనరేషన్కి కంపోజర్ అంటే మళ్ళీ అనిరుద్ధ్ అండి. ఎక్స్ట్రాడనరీ కంపోజర్ అండ్ ఎక్స్ట్రాడనరీ సౌండ్ నాలెడ్జ్. జనరేషనల్ గ్యాప్ కూడా ఉంటుందా? ఉంది కదండి. ఇప్పుడు మా జనరేషన్కి ఇది ఖచ్చితంగా. ఆ జనరేషన్ కంటే నో డౌట్ రాజా గారు, రెహమాన్ గారు. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే అనిరుద్ధ్. కంపోజిషన్స్ ఏముంటాయండి, హీరోయిజం కానీ ఒక ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్. మీరు ఈ రంగంలో, సంగీత రంగంలో రాజాగా వెళ్ళగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.